అందరికీ నమస్కారం. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రజా ఉద్యమాలు ఎక్కడుంటే ఆయన అక్కడ ఉంటారు. గ్రౌండ్ లెవెల్‌లో ఎళ్లి అక్కడ ఏం జరుగుతుంది అని తెలుసుకొని, ప్రజలకు నిజమైన సమాచారాన్ని ఇచ్చి, దాంతో పాటు ఇబ్బందుల్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అండగా నిలబడటం ఆయనకిష్టం. కారంచేడు కావచ్చు, చుండూరు కావచ్చు, నందిగామైనా, దాంతో పాటు మణిపూర్ అయినా, దేనికి సంబంధించి ఏదైనా గానీ ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడతారో అక్కడ ఆయన ఉంటారు. 4 దశాబ్దాలుగా సీనియర్ జర్నలిస్ట్‌గా ఆయన ముందుకెళ్తున్నారు. ప్రజా ఉద్యమాల్లో ముందుంటున్నారు. ఆయనే డానీ గారు. ఈరోజు మనతో పాటు ఆయన ఉన్నారు. ఆయన్నడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం దీనికి సంబంధించి. నమస్కారం డానీ గారు. నమస్తే. గురుగారు చానా రోజులైంది మిమ్మల్ని కలిసి. అవును. ఆ! రోజులు కాదు, ఏళ్ళయింది. చాలా ఏళ్ళయింది. కానీ ఫేస్‌బుక్ అవ్వచ్చు, అంటే వీటన్నిటిలో గూడా మీ యొక్క పోస్ట్‌లు అవన్నీ చూస్తాం. మీ యొక్క విశ్లేషణని వింటూ ఉంటాం. సార్ నిజంగా ఈ 4 దశాబ్దాలుగా మీరు ప్రజా పోరాటాల్లో ముందుకెళ్తున్నారు. ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి, అసలు నిజంగా గ్రౌండ్ లెవెల్‌లో ఏముంది అని తెలుసుకున్న తర్వాత ప్రజలకి సమాచారం ఇవ్వటం గానీ, దాంతో పాటు వాళ్ళ కోసం పోరాటం గానీ, చేయటం గానీ చేస్తూ ఉంటారు. ఎలా అలవాటయింది ఇది? ఎలా ముందుకెళ్తున్నారంటే ఏం చెప్తారు? బహుశా ఓ పర్సనల్ రీజన్ కూడా ఉన్నట్టుంది. 1, 2 సందర్భాలలో నేను బాల్యంలో, యవ్వనంలో కూడా ఇబ్బంది పడ్డా బాగా. హ్మ్. ఇబ్బంది పడ్డప్పుడు ఎవడైనా నన్ను ఓదారుస్తే బాగుంటుంది అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. హ్మ్. జనరల్‌గా ఓదార్చాను. జనరల్ సొసైటీలో ఎవరు కూడా ఆ పని చేయరు. మన చుట్టూ చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళకు కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత సమస్యలు వచ్చి ఉంటాయి. మనం వెళ్ళి పలకరించాలనే విషయం మర్చిపోతాం మనం. మనకు కూడా వాళ్ళు కూడా ఎక్స్‌పోజ్ కారు. అది నాకు బాగా మనసులో ఉండిపోయింది. హ్మ్. ప్రజల సమస్యలు మనం పరిష్కరించలేకపోవచ్చు కానీ, కష్టాల్లో ఉన్న వాళ్ళని పలకరించి రావాలి కనీసం అనుకుంటాను నేను. వాళ్ళు ఎవరైనా కానీ. హ్మ్. నా ఆర్థిక పరిస్థితి నాకు అనుకూలించినా, అనుకూలించకపోయినా, హ్మ్. 2 సందర్భాలలో కూడా నా దృష్టికి ఫలానా ఏరియాలో ఫలానా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు అనుకుంటే తప్పనిసరిగా వెళ్ళిపోయి వాళ్ళతో 3, 4 రోజులు కనీసం ఉంటాను. కొన్ని సందర్భాలలో నాయకత్వం కూడా వహించాను, అది వేరు. హ్మ్. అన్ని ఉద్యమాలకి నేను నాయకత్వం ఇచ్చానని చెప్పలేను కానీ, నా ఉదాహరణకి 84, 85 ప్రాంతంలో 84లో అనుకుంటా, భోపాల్‌లో మిక్ గ్యాస్ రిలీజ్ అయింది, హ్మ్. లీక్ అయింది. ఆ గ్యాస్ చాలామంది చచ్చిపోయారు, ఊళ్ళో వదిలి పారిపోయారు. భోపాల్ నుండి పారిపోయాను, భయపడిపోయాను. ఆ గ్యాస్ ఉంటే ఇంకేమి. నేను భోపాల్ వెళ్ళా. అనిల్ సద్గోపాల్ అనే ఆయన దాని నాయకత్వం వహిస్తున్నాడు ఆ ఉద్యమానికి. మిక్ గ్యాస్ లీకేజ్ వ్యతిరేకంగా, యూనియన్ కార్పొరేట్ వ్యతిరేకంగా. ఆయన ఒక మాట అన్నాడు, నేను ఒక పిచ్చోడిని, నేను ఈ గ్యాస్ డేంజరస్ అని చెప్పి కూడాను భోపాల్లో ఉన్నాను. ఇంకో పిచ్చోడు భోపాల్లో రైలు దిగాడు. ఆ! అట్లా హ్మ్. అది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది, చాలా తృప్తినిస్తుంది, హ్మ్. చాలా ఆనందాన్ని ఇస్తుంది, చాలా ఎనర్జీ ఇస్తుంది. దానికోసం డబ్బులు ఖర్చు అవుతాయి. డబ్బు మన పెద్దగా ఆర్థికంగా ఉన్నటువంటి ఫ్యామిలీ ఏమీ కాదు, ఖర్చులు అవుతాయి. దాని కుటుంబ సభ్యులు కూడా కొంత ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయి నా ఈ ప్రయాణాలు వీటి వల్ల కూడాను. ఉదాహరణకి కారంచేడు ఉంది. మా పెద్దబ్బాయి ఏప్రిల్ 2వ తారీఖున పుట్టాడు. జూలై 15 కారంచేడు ఇన్సిడెంట్ జరిగింది. నేను కారంచేడు వెళ్ళిపోయాను. 3 నెలలు లేవు నా కొడుక్కి. థర్డ్ మంత్లో పిల్లోడిని వదిలేసి మీరు అక్కడికి వదిలేసి వెళ్ళిపోవటం వల్ల వచ్చే ఇబ్బందులు ఉంటాయి కదా. 3వ నెల కొడుకు ఎప్పుడైనా పెద్దోడు ఏందో అడగొచ్చు కదా, నాకు 3 నెలలు ఉండగా వదిలేసి వెళ్ళిపోయాడు నువ్వు అని.
సో ఇలాంటి కుటుంబ సమస్యలు ఉంటాయి కానీ మొత్తం మీద చాలా ఆనందాన్ని ఇస్తాయి నాకు. అది చాలా తృప్తిని ఇస్తాయి. ఓకే. అదొక స్ట్రెంగ్త్ని ఇస్తాయి. మనకు వచ్చినటువంటి వ్యక్తిగత అనేక వ్యాధులు కానీ ఇబ్బందులు కానీ ఇవి తలుచుకున్నప్పుడు ఒక ధైర్యం ఉంటుంది కాబట్టి మానసికంగా మనం మంచిగా చేసామన్నది ఆ జబ్బులన్నీ పోతాయి నిజంగానే. అలాంటి ఎగ్జాగ్రేషన్ ఉంటుందేమో, డాక్టర్లు ఒప్పుకోరేమో తెలియదు కానీ నాకు మెడికల్ ఛాలెంజెస్ చాలా వచ్చినాయి. మీరు నమ్మలేనంత మెడికల్ ఛాలెంజెస్ వచ్చింది నాకు. ఓకే. కానీ ప్రతి ఛాలెంజ్ కూడా 11th అవర్లో తప్పిపోయేది. ఓకే. ఆ ప్రమాదాలు చావు వరకు నాకు రాలా. చచ్చిపోతాడని డాక్టర్లు చెప్పిన కానీ సందర్భం కోవిడ్‌లో కూడా మీరు చాలా ఇబ్బందులు పడ్డారు. డాక్టర్లు డిక్లేర్ చేశారు, ఆ! ఈ పేషెంట్ చచ్చిపోతాడు బంధువులు చెప్పేయండి అని చెప్పేసి. ఆ! ఆయనైతే నేను మళ్ళా రివ్యూకి వెళ్తాం కదా 15 రోజుల తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత హ్మ్. ఆయనని అసలు నువ్వు బతకడం ఒక మిరాకల్ అయితే నువ్వు ఇంత తొందరగా రికవర్ కావడం అంతకన్నా మిరాకల్ అన్నాడు ఆయన. చాలామంది కంటే పాపం మెమరీ లాస్ ఇట్లాంటివి చాలా ఉన్నాయంట. ఓకే. నేను తిరిగి వెళ్తే ఆ డాక్టర్ నాతోటి చాలా విషయాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక విషయాలు 45 మినిట్స్ మాట్లాడాడు. బిలీవ్ మీ. ఇదేంటబ్బా ఇవన్నీ అడుగుతున్నాడు ఈ డాక్టర్ గారు నాకు అడుగున్నాను నేను. హ్మ్. 45 నిమిషాలతో ఒక మాట అన్నాడు ఆయన. నీ మెమొరీ ఏ మేరకు రికవర్ అయిందని చూద్దామని అడిగాను ఇవన్నీ. హ్మ్. కానీ చాలా అద్భుతం అది. ఓ మిరాకల్ నువ్వు అన్నాడు. నా బతికిన పేషెంట్లు ఉన్నారు నా దగ్గర మిగతా వాళ్ళు కూడా. వాళ్ళందరూ ఇతర ఇబ్బందులతో ఉన్నారు. హ్మ్. నువ్వేమో వాళ్ళందరికన్నా కూడా వరస్ట్ కండిషన్లో ఉన్నావు. వాళ్ళందరికన్నా తొందరగా గెయిన్ అయిపోయావు అని చెప్పేసి. తర్వాత ఇంకో గొప్ప విషయం, నాకు కోవిడ్ ఇచ్చినప్పుడు హ్మ్. ఆమె రిలీజ్ అయింది, నాకు వచ్చింది. హ్మ్. ఆమె ముందు కోవిడ్ పేషెంట్. అజిత మేడం. హ్మ్. 2-3 ఇంటర్నేషనల్ లెవెల్ హాస్టల్స్ వాళ్ళు నన్ను వచ్చి ఉండమని ఆఫర్ చేశారు. ఆ రోజుల్లో ఎవరైనా బంధువు ఇంటికి వెళ్ళక కుదరదు. అసలుకి ఎక్కడ తల్లిదండ్రులనే బయటపడేసిన బయటపడేస్తున్న టైంలో హ్మ్. ఇంటర్నేషనల్ స్థాయి ఉన్నటువంటి ఇద్దరు, ఇవాళ సోషల్ వర్కర్, ఇది మాకు ప్రివిలేజ్గా భావిస్తాం, మీకు షెల్టర్ ఇవ్వడం అనేది, మీరు వచ్చి ఉండవచ్చు అని చెప్పారు. ఒక దాంట్లో ఉన్నాం మేము ఓకే. తార్నాకాలో. హ్మ్. అది ఇవన్నీ కూడాను ఈ సామాజిక జీవితం ఉండడం వల్ల వచ్చినటువంటి అడ్వాంటేజెస్. నాకు ఇంకో విషయం చెప్తున్నాను మీకు. హ్మ్. నేను మణిపూర్ వెళ్ళాలనుకున్నప్పుడు 2 సమస్యలు వచ్చినాయి నాకు. హ్మ్. ఒకటేమో ఇంపాల్లో దిగి బయటికి వెళ్ళాలంటే జనం కొట్టేస్తున్నారు, చాలా గొడవలు ఉన్నాయి అక్కడ. మైతీలు వాళ్ళు గొడవ చేస్తున్నారు, వాళ్ళు బయటికి వెళ్ళడం కుదరదు. రాహుల్ గాంధీని అంతకుముందు నేను వెళ్ళడానికి ముందు రోజే చాలా గొడవ జరిగింది అక్కడ. రాహుల్ గాంధీ బయటికి వెళ్ళలేని పరిస్థితి వచ్చింది, ఆయనకు వచ్చేసారు చాలామంది. సీతారాం యేచూరి కూడా ఏదో గడబడి జరిగింది అట్లా. ఆ టైంలో వెళ్ళటం ఒక టఫ్ అయితే డబ్బులు కూడా టఫ్. విమానాలు అవి ఇవి ఎక్కువ డబ్బులు అయ్యింది. ఎవరో ఒక ఆమె ఇంతటి నేను చూడలే, ఫేస్ చూడలేదు ఇంతటి కూడా. ఆమె ఎంత అవుతుంది అనుకుంటున్నారు మీరు అని అలా చెప్పలేను. కానీ రానుపోని విమాన ఛార్జీలు మటుకు ప్రస్తుతం 26,000 ఉన్నది. నేను అక్కడ 5-6 రోజులు ఉండాలనుకుంటున్నాను. దిస్ ఇస్ ప్రోగ్రామ్. 5 రోజుకు 3,000 రూపాయలు ఉదయం హోటలు భోజనం లోకల్ తిరగడానికి అన్న. బిలీవ్ మీ, వితిన్ 5-10 మినిట్స్ ఆమె నా అకౌంట్లోకి 40,000 రూపాయలు వేసేసింది యూఎస్ నుండి. ఆమె నేను ఇంతవరకు చూడలేదు నేను. ఒకటి ఇంకొక ఆయన లండన్ నుండి ఫోన్ చేసి, నేను అసలు మణిపూర్లో నేను కాంట్రాక్ట్ని, గవర్నమెంట్ కాంట్రాక్టర్ని, 10 డేస్లో నేను హైదరాబాద్ వస్తున్నాను, మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను నేను. ట్రావెలింగు, ఫ్లైటు, ఉండటం, ఏదైనా అన్నీ నాయే, హైదరాబాద్ టు హైదరాబాద్ అని చెప్పాడు ఆయన. కాదు సారు, అప్పటికి విషయం చల్లబడిపోద్ది, చల్లబడిపోయిన వెళ్ళటం ప్రయోజనం లేదు, నేను బర్నింగ్లో ఉండగానే వెళ్ళాలనుకుంటున్నాను. ఓకే. ఆయన ఒక 10,000 రూపీస్ అకౌంట్లో వేశాడు. ఇంకొక ఆయన ఐజ్వాల్ నుండి ఫోన్ చేశారు. ఆయన ఏమన్నారంటే, మీరు మణిపూర్ వెళ్ళలేదు, మీరు అటు నుండి దిగలేరు, మీరు మణిపూర్ సౌత్లోనే మిజోరాం ఉంటుంది, నేను మిజోరాం హెడ్ క్వార్టర్లో ఉంటాను, రాజధానిలో ఐజ్వాల్లోను, మీరు ఐజ్వాల్ వచ్చేయండి, ఫ్లైట్ దిగిన దగ్గర నుండి తిరుగుడు లోకల్ ఇదంతా కూడా నాదే. పైగా మణిపూర్ బాధితులు ఇప్పుడు ఉన్నది మిజోరాంలో. ఓకే. మణిపూర్ గొడవ ఎంత బాధితులు వచ్చేసారు, సౌత్ పార్ట్లో అది ఉంటుంది, వచ్చేయండి మీరు ఇక్కడికి అని చెప్పారు. నేను అవన్నీ కూడా తిరిగి తీసుకెళ్తాను మిమ్మల్ని. సో ఇంత సపోర్ట్ చాలా పెద్ద విషయం కదా. చాలా పెద్ద విషయం. నా గురించి ఇన్ని దేశాలు తెలుసు అనిపించి నాకు ఒక ఆనందం వేస్తుంది కదా. ఇన్ని రాష్ట్రాలు తెలియడం, ఇన్ని దేశాలు తెలియడం, వాళ్ళు కన్సర్న్గా ఉండడం. ఈయన ఒక పని చేస్తున్నాడంటే మనం మోరల్ సపోర్ట్ ఇవ్వాలనుకోవడం. ఎవరో తెలియదు, చాలా
కొంతమంది 500, హ్మ్. 200 కూడా పంపించిన వాళ్ళు ఉన్నారు. నా అకౌంట్‌లో వేసిన వాళ్ళు ఉన్నారు. ఓకే. దట్స్ అది చాలా మనకు మోరల్ స్ట్రెంగ్త్ ఇస్తది. ఓకే. ఒక విషయం అయితే నేను కూడా కొద్దిగా నా నా కొడుకులను, పెళ్ళాలను చెప్పి ఆ డబ్బులు ఆ మాత్రం పోల్డ్ చేయగలగవచ్చు గానీ, హ్మ్. కాదు ఇతరులు కూడా ఇన్వాల్వ్ అవ్వటం వల్ల అది సోషల్ ఇష్యూ అవుద్ది. అవును. సోషల్ ఇష్యూలు ఎప్పుడు కూడాను కొండపల్లి సీతారాం ఒక మాట చెప్పేవాడు అది. ఏదైనా మనం పరిధి చేసేటప్పుడు విప్లవకరంగాను, ఆ సమాజాన్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి దాంట్లో. నువ్వు ఇంట్లో డబ్బులుండి వచ్చేసి ఖర్చు పెట్టేస్తే సింగిల్ మ్యాన్ షో కాకూడదు. హ్మ్. ఇతరులని కూడా నీ చుట్టూ ఉన్నా కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయాలి. వాళ్ళకి దాని తాలూకు గ్రావిటీ అర్థమవుద్ది. ఓకే. వాళ్ళకి అర్థం కావాలంటే వాడిని ఇన్వాల్వ్ చేయాలి నువ్వు దాంట్లో. నీ దగ్గర పైసలు ఉండి ఖర్చు పెట్టడం కాదనేవాడు. అదొక రూల్ పెట్టుకున్నాను నేను. వెళ్ళాలి సోషల్ వర్క్ మీద వస్తున్నప్పుడు నా కోసం అడగడం లేదు కదా! నేను ఇల్లు కట్టుకుంటాను డబ్బులు ఇవ్వండి అని అడగడం లేదు కదా నేను. నేను ఈ ఇష్యూ మీద వెళ్తున్నాను నేను. మీరు ఏదైనా ఉండాలనేది ఉండి చేసేదైతే కొంత కాంట్రిబ్యూట్ చేయవచ్చు అని చెప్తాను. ప్రతిసారి వాళ్ళు నేను ఢిల్లీ రైతులు ఉద్యమానికి వెళ్ళినా, హ్మ్. షాహీన్ బాగ్ ఉద్యమానికి వెళ్ళినా, అంతకన్నా ముందు నేను అక్కడ బలియాపాల్ హ్మ్. బలియాపాల్ వెళ్ళి నేషనల్ టెస్ట్ రేంజ్ బహిరంగ పోరాటం చేస్తున్నారు అక్కడ వాళ్ళు. దానికి వెళ్ళా 86లో దాంట్లోను. ఆయన ఇంట్లో ఉన్న బృందాబన్ రాజు అతని పేరు. హ్మ్. ఆయన ఇంట్లో ఉన్న ఆ పోరాట యోధుడి పేరు. అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అది. ఓకే. ఆ మనిషిని నేను ఏ ఉద్యమంలో అయినా సరే అతనే కనపడుతుంటాడు. ఆ ఏరియా ఖాళీ చేయమన్నప్పుడు ఆయన మాటలు మామూలు మాటలు కాదు అది. వాడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ నుండి మనం ఖాళీ చేయమంటారండి వాడు. నాకు పొలం ఉంటే పొలం ఇస్తాడట. ఇల్లు ఉంటే ఇల్లు ఇస్తాడట. పొలము, ఇల్లు లేకుండా ఈ ఊళ్ళో చాలామంది బతుకుతుంటారు. వాళ్ళకేమి ఇస్తారు? హ్మ్. సో, క్వెషన్ నా ఇల్లు, నా పొలం కాదు. ఓకే. అవి లేకుండా కూడా మా పొలాల్లో పని చేసుకొని ఏదో బతికేసే వాళ్ళు చాలామంది ఉంటారు. మోర్ దెన్ 50% వాళ్ళే ఉంటారా? ప్రతి ఒక్కడి ఇల్లు ఉంటుందా? ప్రతి ఒక్కటి పొలం ఉంటుందా? కానీ లేనోళ్ళు గ్రామంలో బతుకుతారు కదా! నువ్వు గ్రామాన్ని ముంచేస్తావంటే నెక్స్ట్ ఏమిటి పని? అవును. మామూలు మాటలు కాదు. పైగా నేను బతికున్న ఈ ఏరియాని వదిలేయమంటావేటి? నాకు ఒక గౌరవం ఉంది ఇక్కడ. మేము చాలా కాలం ఉన్నాం కాబట్టి మా పూర్వీకుల నుండి మేమెవరో ఇక్కడోళ్ళు తెలుసు. కొత్త ఊర్లో మమ్మల్ని దొంగల్ని చూస్తారు సార్ అన్నాడు. ఓకే. దొంగల్ని చూసినట్టు చూస్తారు. వెళ్ళము అన్నాడు. అది బృందావన్ రాజు. ఆయనతో పాటు ఆయన ఇంట్లో 2 డేస్ ఉన్నాను నేను. చాలా అప్పట్లో ఒక కథ కూడా రాసా వచ్చింది క్షిపణి అని. చాలా పెద్ద పేరు వచ్చింది నాకది. అక్కడి నుండి ఆ ప్రాసెస్ అంతా నందిగ్రామ్, వెస్ట్ బెంగాల్‌లో వెళ్ళాము. అన్ని చోట్ల, అన్ని చోట్లకెళ్ళి. అన్ని చోట్ల. సార్, రీసెంట్‌గా అంటే మీరు ప్రతి అంశాన్ని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలకు తెలియజేయటం గానీ, దాని మీద ఒక అవగాహనతో వస్తుంటారు. రీసెంట్‌గా చూస్తే మీరు ఒక బృందంతో కలిసి అమరావతి పర్యటన చేశారు. అమరావతి రాజధానికి సంబంధించి అక్కడికెళ్ళి చెప్పారని చెప్తున్నారు. చాలామంది చూసుకున్నట్టయితే అసలు అమరావతి టీడీపీకి సంబంధించో, కూటమి ప్రభుత్వానికి సంబంధించి అమరావతి రాజధాని మేము డెవలప్ చేస్తాము. ఇదంతా మన ఆత్మగౌరవం అని చెప్పి వాళ్ళు చెప్తుంటే, ఇది మునిగిపోతుంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని మిగతా వాళ్ళు చెప్తున్నారు. నిజంగా అంటే ప్రజలకి అసలు ఏది నిజం, ఏది అబద్ధం కూడా తెలుసుకోలేని పరిస్థితి కొన్ని ఉంటుందనమాట. ఈ సోషల్ మీడియా అవ్వచ్చు, మిగతా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చిన వార్తలు. నిజంగా ఎన్నో దశాబ్దాలుగా మీరు ప్రతి చోటకి ఎళ్లి వచ్చిన వాళ్ళలాగా ఇప్పుడు కూడా అమరావతి ఎళ్ళొచ్చారు. నిజంగా గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి? అంటే ఏం చెప్తారు సార్? అమరావతి చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ అండి ఆంధ్రప్రదేశ్‌లో. ఫిజికల్‌గా అమరావతి ఎలా ఉన్నది ఒక చర్చ అది. దాన్ని మనం చర్చ చేయాలి వాస్తవంగా. భౌతికంగా అమరావతి ఏమిటి? దానికి అవసరం ఏమిటి? ఒక సైంటిస్టులు గాను, సోషాలజిస్ట్ గాను, ఎకనామిస్ట్ గాను చర్చ చేయడం వేరు. ఈ దరిద్రం ఏమైందంటే ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిదానికి ఏ అంశమైనా సరే 2 కులాలు ఇష్యూ చేస్తారు, 2 పార్టీలు ఇష్యూ చేస్తున్నారు. హ్మ్. ఏ కులానికి అనుకూలం అది అమరావతిలో కడితే ఏ కులానికి వ్యతిరేకము. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏ కులానికి ఏ పార్టీకి అనుకూలము, ఏ పార్టీకి వ్యతిరేకము. హ్మ్. అమరావతి కడితే టీడీపీకి అనుకూలం. ఎందుకంటే ఆయన శంకుస్థాపన ఆయన చేశాడు కాబట్టి ఆ క్రెడిట్ చంద్రబాబు నాయుడు పేరును టీడీపీ పేరును వెళ్తుందని ఒక అభ్యంతరం చాలామందికి. ఓకే. అది కట్టకపోతే పోనీ నువ్వు ఇంక రెండో పార్టీ ఉంది కదా వైసీపీ. హ్మ్. దానికి ఎక్కడో ఒక చోట కట్టాలనిపించాలి కదా! అవును. అమరావతి కాదనుకున్నావు నువ్వు. పోనీ ఎక్కడో కట్టాలి. ఎక్కడో కట్టాలి. ఎక్కడ కట్టలేదు ఆయన. హ్మ్. కట్టలేదు. ఇలా అన్యాయం జరగకూడదు. హ్మ్. ఒకవేళ ఆ ప్లేస్ నచ్చిపోతే ఇంకో చోట కట్టాలి. నీకు కూడా 5 సంవత్సరాలు నీకు వచ్చింది కదా! హ్మ్. మొదటి 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు ఎన్ని బిల్డింగ్ కట్టాడో ఆయన. అన్ని బిల్డింగ్ ఏదైనా నగరం ఎన్నుకున్న చోట కట్టుకోవచ్చు కదా! ఓకే. కట్టారా మీరు? కట్టలేదు. అనవసరంగా 3
రాజధానుల సిద్ధాంతం ఉందని తీసుకొచ్చారు. 3 రాజధానులు కూడా ఆల్రెడీ శాసన రాజధాని అమరావతి అన్నాడు. ఫంక్షనింగ్ చేస్తుంది. శాసనసభ ఫంక్షనింగ్ చేస్తుంది, శాసన మండలి కూడా ఫంక్షనింగ్ చేస్తుంది. సరే, దాన్ని మీరు శాసన రాజధాని అన్నారు, కాదనడానికి వీలు లేదు. రెండోది ఏమన్నారు మీరు, విశాఖపట్నాన్ని ఏదో పరిపాలన రాజధాని అన్నారు. బిల్డింగ్లు ఏమైనా కట్టారా అక్కడ? ఒక్క బిల్డింగ్ అయినా కట్టారా? ఆయన పర్సనల్గా సీఎం బిల్డింగ్ కట్టారు, అది వేరే. సీఎం భవనం కట్టారు, అది ఆయనకి. అది కానీ సెక్రటేరియట్ కట్టాలి కదా, మినిస్టర్లు ఉన్నటువంటి క్వార్టర్స్ ఉండాలి కదా, వాళ్ళకి ఫంక్షన్ చేయాలి కదా. ఫంక్షనబుల్ పని ఏమైనా చేశారా? లేదు. మూడవది ఏమిటి చేసినటువంటి ఒక పని, మూడవ రాజధాని కర్నూలులో న్యాయ రాజధాని అన్నారు. న్యాయ రాజధాని ముఖ్యమంత్రి ఎలా డిసైడ్ చేశాడు? అసెంబ్లీ ఎలా డిసైడ్ చేస్తుంది? అది పార్లమెంట్ చట్టం చేయాలి. ఒక రాష్ట్రానికి హైకోర్టు ఎక్కడ ఉండాలి అనేది పార్లమెంట్లో చట్టం జరగాలి. ముఖ్యమంత్రి డిసైడ్ ఎలా చేస్తాడు? డిసైడ్ చేయరు కదా. ముఖ్యమంత్రి పార్లమెంట్ చట్టం చేయాలి, రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జడ్జిని నియమించాలి. ఇది ఈ మూడింట్లో కూడా రాష్ట్రానికి ఏ హక్కు కూడా లేదు. మహా అయితే దీన్ని చట్టం చేయండి అని చెప్పి ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి కోరవచ్చు. ఆ ప్రాసెస్ ఏం చేయకుండానే దాన్ని న్యాయ రాజధాని అంటే నీ చేతిలో లేని పని కదా అది. సో దీని అర్థమైందంటే నాకు జగన్ మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. మళ్ళీ చెప్తున్నా, ఓకే సార్, జగన్ మీద సాఫ్ట్ కార్నర్ ఎక్కడ ఉందంటే ఆయన ప్రో పీపుల్ అనే విషయాన్ని చాలా బలంగా ముందుకు తీసుకొచ్చాడు. ఓకే, పేదవాళ్ళని బాగా చూసుకోవాలని. ఆ మేరే జగన్ మీద నాకు సాఫ్ట్ కార్నర్ ఉంది. కానీ ఆంధ్రాకి రాజధాని అనే విషయంలో ఆయన పాలసీ తప్పుడు పాలసీ మాత్రమే కాకుండా అసలు ఎక్కడా రాజధాని లేకుండా చేయడం అనే పాలసీగా అర్థమవుతుంది నాకు. అది ఐఎమ్ అగైన్స్ట్ దాట్. అర్థమైందా? జగన్ అంటే నాకు అభిమానం ఉన్న ఏరియా ఒకటి ఉన్నది, జగన్ వ్యతిరేకించాల్సిన అవసరం కూడా ఉంది. 3 రాజధానుల పేరుతోటైనా అసలు ఆంధ్రాకి రాజధాని ఎక్కడ డిసైడ్ చేయలేదు. ఎంతకాలం మనం ఆ రాజధాని లేకుండా ఉంటామండి? అవును, 11-12 ఏళ్ళు అయిపోతే మనకి రాజధాని డిసైడ్ కాదా? అక్కడ నుండి ఏం చేస్తారు వీళ్ళ అభిమానులు, వర్షం పడగానే అక్కడ నీళ్ళు ఆగినని, వరద రాగానే వరద నీళ్ళు వచ్చేసినని గొడవ చేస్తుంటారు. అవును, ప్రపంచం మొత్తంగా నాకు తెలిసినందుకు అర్బన్ సోషాలజీ నేను అకాడమిక్ చదివినటువంటి అర్బన్ సోషాలజీ ఓకే, ఒక సబ్జెక్ట్గా చదివినటువంటి వాడిని. ప్రపంచం మొత్తంగా తుఫానులు వచ్చే సముద్ర తీరానే రాజధాని నగరాలు ఉంటాయి. ప్రపంచం మొత్తంగా వరదలు వచ్చే నదీ గట్టునే రాజధానులు ఉంటాయి. ఈ తుఫాన్లు, ఈ వరదలు ఆ సంవత్సర కాలంలోనో 2 సంవత్సరాల కాలంలో 5-6 రోజుల వ్యవహారం మాత్రమే. మిగతా రోజుల్లో అది చాలా అనుకూలంగా ఉంటాయి. సీపోర్ట్ లేకుండా, ఎయిర్పోర్ట్ లేకుండా, రైల్వే కనెక్టివిటీ లేకుండా, నేషనల్ హైవే లేకుండా రాజధాని ఎలాగ ఉంటాయి? రెండవది, రేపు జనాభా కోటి మంది పెరుగుతారు. ఇప్పుడు లెక్క వేయకూడదు. ఓకే, 1908లో హైదరాబాద్లో పెద్ద వరద వచ్చింది. హిస్టారికల్ వరద హైదరాబాద్, మూసీ నదికి చాలా హిస్టారికల్ వరద. ప్రపంచం మొత్తం కంగారు పడిపోయినంత వరద అది. మినిమం 15,000 మంది చనిపోయారు. ఒక అంచనా ప్రకారం 50,000 మంది చనిపోయారు. ఇప్పటికి కూడా హైదరాబాదు ఉస్మానియా హాస్పిటల్ మార్చురి పక్కన చింత చెట్టు ఉంటుంది. హైదరాబాద్ని ప్రేమించేవాళ్ళు సెప్టెంబర్ నెలలో 28వ తారీఖున ఎప్పుడో అది వెళ్ళి ఆ చెట్టును సత్కరిస్తారు. కాపాడింది కాబట్టి. 200 మందిని కాపాడింది. 300 మంది ఎక్కారట ఆ చెట్టుని. 100 మంది చనిపోయారు, రాలిపోయి. వరదలు వచ్చినప్పుడు 200 మందిని ఆ చెట్టు కాపాడింది. దాని మీద రాసి ఉంటుంది, ద ట్రీ దట్ సేవ్ ద లైఫ్స్ ఆఫ్ 200 పీపుల్ అని రాసి ఉంటుంది. దాన్ని పూజిస్తారు ఇప్పుడు కూడా. అప్పుడు దాని విరుగుడు ఏంటని ఆలోచించాలి. కానీ మునిగిపోయింది హైదరాబాద్ కాబట్టి ఇక్కడ హైదరాబాద్ రాజధాని పనికిరాని నవాబు అనుకోలే. ఇప్పుడు 7వ నిజాం కన్నా ముందు నిజాం ఉన్నాడు, ఇప్పుడు 6వ నిజాం ఉన్నాడు. ఓకే, ఆయన ఏం చేశాడు, వెంటనే మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారిని పిలిపించాడు. ఆయన ప్రపంచ ప్రసిద్ధ ఇంజనీర్ ఆ రోజుల్లో, ఆ పేరు అందరికీ తెలిసినట్టు ఆయన కదా. ఆయన పిలిపించి వరదను మూడు టాస్క్లు ఇచ్చాడు ఆయనకి. 1 వరదను ఆపాలి, 3 ముంపును ఆపాలి, 2 ఏమిటంటే నీటి సౌకర్యం కల్పించాలి. ఇవాళకి కాదు సౌకర్యం కల్పించేసింది అన్న మాటలు. ఒక 100 ఏళ్ల తర్వాత ఈ హైదరాబాద్ జనాభా 1 కోటి మంది అవుతారు. ఓకే, ఆ 1 కోటి మందికి సరిపడే నీళ్లు నువ్వు ఏర్పాటు చేయన్నాడు. అప్పుడు భలే మాట ఉంటుంది అండి. మూసీ నదిలో చేప పిల్లలు 100 లక్షలు కోట్లుగా పెరిగినట్టుగా ఈ ఊరి జనాభా అలా పెరగాలంటాడు. ఆ బాధ అంటే జనాభా అని, హైదరాబాద్ అంటే హైదరాబాద్ జనాభాలో కూరుకున్నాడు వాడు. మనకు అటు నుండి నేర్చుకోవద్దా?
విశ్వేశ్వర ఎక్కడున్నాడు అని వెతకాలి మనం. ఈనాటి విశ్వేశ్వర ఎక్కడున్నాడో వెతకాలి. వచ్చి ముంపు నివారించండి అని చెప్పాలి. అంతే ముంపు వచ్చింది కాబట్టి ఇక్కడ క్యాన్సిల్ అంటే ఏంటి అర్థం ఉంది ఏమన్నా? ఇది కరెక్ట్ కదా అసలు ఇది ఈ అప్రోచే రాంగ్ కదా. సమస్య లేకుండా ఎలా ఉంటుంది? తుఫాన్ వస్తుంది ఎవ్రీ ఇయర్ హైదరాబాద్ వైజాగ్లో తుఫాన్ వస్తూనే ఉంటుంది, చిన్నదో పెద్దదో. మరీ పెద్దది వచ్చినప్పుడు కథ వేరు, కానీ చిన్నవి పెద్ద తుఫాన్లు ఎలాగో వస్తాయి బంగాళాఖాతంలో. డిప్రెషన్ ఎలాగో ఉంటుంది. గత నెల అంత ముందు నెల కూడా బంగాళాఖాతంలో డిప్రెషన్ ఉంది కదా, అంటే వైజాగ్ని తీసేస్తారా? అర్థం లేని విషయం అది. ఆ అప్రోచ్ కాదు. అననుకూలంగా ఉన్నటువంటి విషయాలని, వ్యతిరేకంగా ఉన్న విషయాలని ఆ యొక్క తీవ్రతను తగ్గించే ప్రయత్నాలు చేయాలి. అనుకూలంగా చాలా విషయాలు ఉంటాయి, వాటిని మనం వాడుకోవాలి పూర్తిగా. నేషనల్ హైవే మీద ఉంది ఇప్పుడున్న అమరావతి, మెడ్రాస్ కలకత్తా, మెడ్రాస్ హైదరాబాద్ రోడ్డు మీద ఉంది. అది ఎయిర్పోర్ట్ సౌకర్యం ఉంది, సీ పోర్ట్ ఉన్నది మచిలీపట్నము. దానికి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి ఉంది సహజంగానే. ఓకే, దాన్ని నిరాకరించి ఇంకో చోట ఎక్కడ పోని, అది కాదు ఇంతకన్నా అనుకూలమైన చోటు ఉంది అక్కడ పెడదామని మాట ఎవరనలా. ఎవరో ఒకడేమో నల్లమల అడవుల్లో సజెస్ట్ చేశారు. దొనకొండ కదా. నేను మీకు ఒక మాట చెప్పానా, కొంచెం ఇది ఇరిటేషన్ వచ్చింది నాకు, అందుకోసం చెప్తున్నాను నేను. ఇరిటేషన్ ఎలా వచ్చిందంటే ఆ మధ్యన కూడా కాజా దగ్గర, అంటే ఈ ఫేస్బుక్లో పెడుతున్న పోస్టులు బట్టి చెప్తాను. ఓకే, కాజా దగ్గర ఒకరోజు దాదాపు క్లౌడ్ బరస్ట్ లాంటిది జరిగింది. హఠాత్తుగా కుంభవృష్టి అంటారు కదా, కురిసింది. కొనగానే ఆ ఏరియా అంతా కూడా హైవే మునిగిపోయింది. అదే ఆ ఇన్సిడెంట్ ఎవరో కోట్ చేసి అంచేత అమరావతి పనికి రాదని రాస్తాడు. ఓకే, రైట్. కుంభవృష్టి ఎక్కడ ఎప్పుడైనా ఏ రోజైనా జరగవచ్చు. లాస్ట్ ఇయర్ విజయవాడ కుంభవృష్టి 27 సెంటీమీటర్స్ వర్షం కురిసింది. ఊహించగలవా? 27 సెంటీమీటర్ల వర్షం ఊహించగలవా? మనం ఊహించలేము. మనం అంటే విజయవాడ పనికి తీసేద్దాం అంటారా? అది కుదరదు కదా. పైగా ఇంకో విషయం ఉంది దీంట్లో. ఈ వైసీపీ అని పెట్టాడు ఆ పోస్ట్, అందుకోసం చికాకేసింది నాకు. క్లౌడ్ బరస్ట్కి ఇంత సీన్ చేసేది అయితే కోలం నింబస్ అనే ఒక మాట అంటారు, ఒక్కసారిగా భారీ వర్షం కురవడాన్ని. అలాంటి వర్షం కురిసే వైఎస్ రాజశేఖర చనిపోయారు నల్లమల్ల అడవుల్లో. వీళ్ళు నల్లమల్ల అడవుల్లో రాజధాని కడదామని చెప్తారు. వెటకారంగా ఉంది కదా. మరి ఆ క్లౌడ్స్ మూలంగా కదా ఆయన హెలికాప్టర్ కూలిపోయింది. నింబస్ అంటారు, ఏదో నింబస్ క్లౌడ్స్ అంటారు వాటిని. అని ఢీకొని ఆయన చనిపోయారు. అక్కడ రాజధాని కడదాం అంటారు. నువ్వు భారీ వర్షానికి కాజాలో భారీ వర్షం మంగళగిరిలో పడినందుకే రాజధాని ఎత్తేయమంటే దాన్ని ఏమనాలి? అదే కనెక్షన్ ఉందా ఏమన్నాను? వైఎస్ ఎలా చనిపోయాడో కూడా మీకు తెలిసి ఉండాలి కదా. అది నాకు రేషనల్గా కాదు, వీళ్ళు ఏదో ఒక ఉద్దేశంతో చెప్తున్నారు, పొలిటికల్ వారంగా మారుస్తున్నారు. నీకు ఆంధ్రలో రాజధాని ఒక చోట కావాలి కదా, దాని మీద డిబేట్ జరగాలి కదా, ఎక్కడ పెడదాం పోనని. కానీ బెటర్ ప్లేస్ ఏమిటి అనేది. రవాణా సౌకర్యాలు, 3 రకాల రవాణా సౌకర్యాలు, జలమార్గము, రైలు మార్గము, బస్సు మార్గము, ఇవన్నీ కూడా వాయు మార్గము, ఈ 4 ఉన్నటువంటి ఏరియా ఏది ఉన్నది చూడాలి కదా. రేపు పొద్దున్న 1 కోటి మంది, హైదరాబాద్ 1 కోటి మంది అయిపోయారు కదా. నవాబ్ చెప్పిన మాట అయింది. అవును, ఆయన ఎప్పుడో చెప్పిన మాట అయింది. 1990 వరకు హైదరాబాద్ నీళ్లు నవాబియే. ఆ గండిపేట చెరువు, ఇంకో చెరువు ఇచ్చినటువంటి నీళ్ళే. 90లలో మొదటిసారిగా కృష్ణా, 90 తర్వాత 95, 96 ప్రాంతంలో కృష్ణా నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. తర్వాత గోదావరి నీళ్ళు ఇప్పుడు తెస్తున్నారు. అదే తప్ప 90 కన్నా 90 వరకు ఎక్కడ 1908, 1990 అది పర్సెప్షన్ కావాలి. అలాంటి పర్సెప్షన్ ఉండాలి. ఓకే, అయితే ఉండేది ఏంటి, దీనికి ఇంకో వైపు ఉంది. అమరావతిని చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారంటే కొంత అతిశయక్తులతో నింపుతున్నారు. అవునండి, దాని మీద నుంచి కూడా మీరు చెప్పాలి సార్. ఎందుకంటే ఆ ప్రతి ఒక్కళ్ళు ఇది దేవతల రాజధాని అని చెప్పి ఒక గ్రాఫిక్ ఏదైతే ఉందో అది కూడా కట్ చేయాలి మనం. అతిశయక్తుల్ని కత్తిరిపెట్టి కట్ చేయాలి మనం. ఎట్ ది సేమ్ టైం అమరావతి అక్కర్లేదు, రాజధాని అక్కర్లేదు అనే పద్ధతిలో 5 ఏళ్ళు మీకు అవకాశం ఇచ్చినప్పుడు ఇంకో చోట రాజధాని పెట్టవచ్చు కదా మీరు. ఒకళ్ళేమో రాజధాని లేకుండా చేయాలనుకుంటారు, ఇంకోటేమో ఒక బాహుబలి సినిమాలాగా బాహుబలి సెట్టింగ్ గ్రాఫిక్స్ ప్రయత్నం చేస్తారు. దట్ షుడ్ నాట్ ది కేస్. అది అతిగా చెప్పడం అవుతుంది. అతిగా చెప్పడం డెఫినెట్లీ మేము వ్యతిరేకించాల్సింది దాన్ని. ఓకే, ఎందుకంటే అమరావతికి ఇప్పుడు 10 కిలోమీటర్లోనే గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది. అమరావతిలో ఇంకో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతామంటారు. ఇప్పుడైతే అవసరం లేదు నాకు తెలిసి.
అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాల్సిన అవసరం ఏమి లేదు. అంటే చాలా మంది చెప్తారు బేగంపేటలో ఎయిర్‌పోర్ట్ ఉంది. అయినా గాని రాజీవ్ గాంధీ కట్టారు బేగంపేట కదంటారు. ఎయిర్పోర్ట్ రద్దు చేసి అక్కడ తీసుకెళ్లారు. హ్మ్. దాంట్లో కూడా ప్రాక్టికాలిటీ విషయాలు ఏమిటంటే బేగంపేట ఎయిర్పోర్ట్ బాగా క్రౌడ్గా మారిపోయింది ఒక దశలో. ఇక్కడ నుండి వెళ్ళేవాళ్ళు, దానికి లెక్కలు ఉంటాయి మనకి, ఓకే. ఆక్యుపెన్సీ రేట్ ఎలా ఉంది వగైరా వగైరా లెక్కలు ఉంటాయి కదా. ఓకే. దాన్ని బట్టి ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చింది. బేగంపేట ఆపేశారు వాళ్ళు. బేగంపేట ఎయిర్పోర్ట్ని రద్దు చేసి అక్కడ ఎయిర్పోర్ట్ చేశారు. దాంట్లో కొంత తప్పులు జరిగిన మాట వాస్తవం. దానికి 5,000 ఎకరాలు కావాలన్నారు వాళ్ళు. 5,000 ఎకరాలు గవర్నమెంట్ ఇచ్చింది. ఇప్పటికి వాళ్ళు 2,500 ఎకరాలు మాత్రమే వాడుతున్నారు. ఇంకో 2,500 ఎకరాలు ఇంకా వాడలేదు వాళ్ళు, ఈ కేటాయించిన దాంట్లో కూడా. దానికి ఏం చేస్తారో తెలియదు. ఇక్కడ ఆల్రెడీ ఇది గన్నవరంలో ఒక ఎయిర్పోర్ట్ రన్ అవుతున్నది. దాని ఇంటర్నేషనల్ పేరు కూడా మార్చారు ఆ మధ్యన. ఒకటే ఒక ఫ్లైటు, 2 ఫ్లైట్లు వారానికి వెళ్తాయి, షార్జా వెళ్తాయి, అంత మాత్రమే. కానీ ఇంకెక్కడికి ఫ్లైట్ బెజవాడ నుండి లేవు. షార్జా అంత పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సెంటర్ ఏమీ కాదు, దుబాయ్ లాగా. దుబాయ్ గుండి ఉంటే దాని కనెక్టివిటీ జనం ఎక్కువ వెళ్ళేవారు. షార్జాకి వెళ్ళిన మళ్ళీ దుబాయ్కి వచ్చి అక్కడ నుండి వెళ్ళాలి. ఓకే. షార్జా అంత ప్రసిద్ధ ఎయిర్పోర్ట్ కాదు దుబాయ్ లాగా. దుబాయ్ సెంటర్. ఈస్ట్ నుండి వెస్ట్ వైపుకి వెళ్ళాలనుకుంటే దుబాయ్ ఒక సెంటర్ పాయింట్, జంక్షన్ పాయింట్. అది షార్జా కాదు. ఇది బెజవాడను గుడివాడ ఒకటి కాదు కదా. విజయవాడ సెంటర్, గుడివాడ కాదు కదా సెంటర్. గుడివాడ మచిలీపట్నం కావు కదా. అట్లాగా 2 ఫ్లైట్లు వెళ్తున్నాయి. ఆ ఫ్లైట్లలో ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు ఇప్పుడు? ఆక్యుపెన్సీ ఎంత ఉన్నది? 100% ఉన్నదా? ఓవర్క్రౌడ్ అయితే మీరు విమానాలు పెంచవచ్చు. ఉన్నాయే నిండడం లేదనుకోండి, ఆక్యుపెన్సీ లేదనుకోండి, అప్పుడు కొత్తగా వేయడంలో పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదు. ఆ వర్కులు జరిగినా జరిగిపోయినా అదేదో పెద్దది జరుగుతున్నట్టుగా ఆ మాటలు ఉన్నాయి. అలాగే చంద్రబాబు నాయుడు గారి మాటల్లో అతిశయోక్తులు ఉన్నాయి కొన్ని. భవానీ దీపం ఐలాండ్ ఉంటుందా, దాన్ని స్పోర్ట్స్ సిటీ చేస్తూ ఉంటారు. ఒలింపిక్స్ గేమ్ అక్కడ ఆడిస్తామంటారు. అది కూడా ముఖ్యమంత్రి పరిధిలో విషయం కాదు. ఒలింపిక్స్ గేమ్ అనేది ఒలింపిక్స్ ఇంటర్నేషనల్ కమిటీలో మనం ఇండియా ప్రపోజ్ చేయాలి, మేము హోస్ట్ చేస్తామని మనకు అలాట్మెంట్ రావాలి. అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ నిర్ణయిస్తుంది దాన్ని ఎక్కడ చేయాలి అనేది. కానీ ఒలింపిక్స్ కోసము మనము గ్రౌండ్ స్టార్ట్ చేయడం అనేది లేదు, అతిశయోక్తి అనిపిస్తుంది నాకు. ఓకే సార్. సార్ అంటే 2024లో చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత కూటమి ప్రభుత్వం వాళ్ళు కొన్ని విషయాలు అమరావతి అవ్వచ్చు, పోలవరంకు సంబంధించి, దాంతోపాటు పోలవరం పూర్తి చేస్తామని చెప్తున్నారు. 28 కల్లా పూర్తి చేస్తామంటారు. అమరావతి కూడా పూర్తవుతుందని చెప్తారు. ఎందుకంటే మాకు కేంద్ర సాయం ఉందని చెప్తున్నారు. దాంతోపాటు విశాఖకు ఉక్కుకు సంబంధించి కూడా ప్రైవేటీకరణ విషయంలో కూడా చాలా వదంతులు వస్తున్నాయి. మళ్ళీ దాన్ని ప్రైవేటీకరణ ఆపేసాము, మా వల్లే ఆగిపోయిందని వైసీపీ చెప్తుంటే, మా వల్లే ఆగిపోయిందని టీడీపీ చెప్తున్న పరిస్థితి. నిజంగా అంటే అంటే 5 సంవత్సరాల నుంచి 29 లోపు ఇవన్నీ పూర్తయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే అమరావతి గ్రౌండ్ లెవెల్‌లో మీరు చూసారు. పోలవరంకి సంబంధించిన విషయం మీకు తెలుసు. విశాఖ ఉక్కు ఏదైతే ఉందో ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఏం చెప్తారు సార్ వీటి గురించి మీరు? అమరావతి ఆల్రెడీ ఫంక్షనింగ్లో ఉంది. మొదటి విషయం, హ్మ్. అసెంబ్లీ ఫంక్షన్ చేస్తున్నది, శాసన మండలి ఫంక్షన్ చేస్తున్నది, హైకోర్టు ఫంక్షన్ చేస్తున్నది. మొన్న నేను స్వయంగా వెళ్ళి చూశాను. 20-30 కన్నా కూడా ఎక్కువ భారీ సంస్థలు, జాతీయ అంతర్జాతీయ స్థాయి సంస్థలు అక్కడ పనిచేస్తున్నాయి. మేము వెళ్ళిన రోజు ఒక 200 బస్సులు మాకు ఎదురయ్యాయి. అక్కడ నుండి స్టూడెంట్స్ ఎంప్లాయీస్ తీసుకొచ్చి మళ్ళీ మార్నింగ్ తీసుకొచ్చి సాయంత్రం తీసుకెళ్ళి ఫంక్షన్ అవుతుంది. అమరావతి ఫంక్షన్ అవుతుంది. అయితే చంద్రబాబు నాయుడు అమరావతి చూస్తున్న అమరావతి వేరు. అయితే ఐకానిక్ టవర్స్ అని అవని ఇవన్నీ చాలా ఆలోచిస్తున్నారు ఆయన. అది మంచిది చెడ్డదని కాదు, కానీ అమరావతి ఫంక్షన్ చేయడం మొదలైపోయింది. మొదటిది ఫంక్షన్ చేస్తుంది అమరావతి, లేదని కాదు. దానికి చాలా కావాలి, కానీ వెస్ట్ బైపాస్ రోడ్ వచ్చేసింది ఆల్రెడీ. మేము వెళ్ళాము, వెస్ట్ బైపాస్ రోడ్ మీదుగానే వచ్చేసాము. అంచేత అది ఫంక్షన్ చేస్తుంది. గొల్లపూడి మీదుగా అది వెళ్తే అది ఫంక్షన్ చేస్తున్నది. ఇట్ ఈస్ దేర్. ఆయన ఉద్దేశం వేరు, ఇంకా భారీ దాన్ని ఊహిస్తున్నారు ఆయన. హైదరాబాద్ మైండ్లో ఉంది కాబట్టి ఆయన ఊహిస్తున్నారు. అలా ఊహ తప్పులు కాదు అని కూడా నేను అనుకోను నిజంగానే. ఎందుకంటే హైదరాబాద్ టైంలో కూడాను ఎక్కడ చార్మినార్, ఎక్కడ సికింద్రాబాద్, ఎన్ని కిలోమీటర్లు. వాళ్ళు సికింద్రాబాద్ కూడా అప్పుడే కట్టారుగా. నిజాం నవాబ్ టైంలోనే సికింద్రాబాద్ ఫంక్షన్ చేస్తున్నది కదా. వాళ్ళు ఎక్కడి నుండో ఒక ఇంజనీర్ని తీసుకొస్తే, ఆ ఇంజనీర్ పేరు నాకు గుర్తులేదు, కానీ ఇక్కడేమో మోక్షగుండం సరే ఇరిగేషన్ తాలూకు డిజైన్ చేశాడు ఆయన. తర్వాత ఇంకో ముగ్గురు, ఒక ఫారినరు ఇంగ్లాండ్ వాడు, ఇంకోటి నవాజ్ అలీ అంటారు ఇంకో ఆయన్ని,
ఆయన, ఇంకొక ఆయన ముల్లింగ్స్ అనేటువంటి వాళ్ళు, వీళ్ళు ముగ్గురు అక్కడ పనిచేశారు. డిజైన్ చేసింది ఇరిగేషన్. అది కాకుండా ఇంకొక ఆయన తీసుకొస్తే టర్కీ నుండి ఎక్కడుండో అతనంట ముందు ఊరంతా కూడా నువ్వు ఎక్కడ వీలైతే అక్కడ గార్డెన్స్ పెంచే అన్నట్టు. అది గార్డెన్స్ పెంచిన తర్వాత నన్ను కన్సల్ట్ చేయి, ఎక్కడ ఏం కట్టాలో చెప్తానంట. ఒక 30-40 కిలోమీటర్స్లో నువ్వు గార్డెన్స్ కట్టాయి, ఎక్కడివి ఖాళీ ఉంటే అక్కడ గార్డెన్ కట్టిన తర్వాత అప్పుడు జనావాసాలు ఎక్కడ, రోడ్లు ఎక్కడ మనం ఆలోచిద్దాం అన్నాడు. హైదరాబాద్ సంబంధించి అదే అలాంటి ఒక బిగ్గర్ ప్లాన్స్ ఉండడం అనేది తప్పని నేను ఏమి అనుకోవటం లేదు. అని కొన్ని ఒకసారి ఏమవుతుందంటే నేల విడిచిన సామూహం కూడా అనిపిస్తుంది. ఒకవైపు ఎక్స్ట్రీమిటీ, ఈ వైపు ఇంకో ఎక్స్ట్రీమిటీ. ఇది ఒక మితవాదం, అదొక అతివాదం. ఈ రెండు నడుస్తున్నాయి, పొలిటికల్ వార్గా నడుస్తున్నాయి. క్యాస్ట్ వార్గాను, పొలిటికల్ వార్గాను ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నాయి. ఓకే, ఎవరో చెబుతున్నారు నిన్న మొన్న, మీకు విషయం అర్థం కాలేదు. అసలు విషయం ఏంటంటే అమరావతిలో కనుక రాజధాని కడితే కమ్మోళ్ళు బెనిఫిట్ అవుతారు అనేది. 29 గ్రామాల్లో కమ్మోళ్ళు ఉంటారని నేను అనుకోను. నేను సరే, అది ఎస్సీలు ఎక్కువ ఉండే ప్రాంతం కదా, ఎస్సీలు ఉంటారు కదా, అందరూ ఉంటారు అందరూ ఉంటారు కదా, అందరూ ఉంటారు. ఆయనను ల్యాండ్ ఏ ఊరు మీరు డిక్లేర్ చేసిన ఆంధ్రప్రదేశ్లో కొనుక్కునే వాళ్ళు వేరే కమ్యూనిటీస్ ఉంటాయి, ఒకే కమ్యూనిటీ కాదు. డబ్బున్న వాళ్ళు ఉంటారు, లిక్విడ్ క్యాష్ ఉన్నవాళ్ళు. వాళ్ళు అనౌన్స్ చేసిన మన్నాడే ఆ ఏరియా కొనేస్తారు. అది అమరావతి కాకల్లా డోర్నాలా అన్నాం అనుకోండి, వాళ్ళు వితిన్ వీక్ డేస్ ఆ ఏరియాలో భూములను కొనేసుకుని రెడీగా ఉంటారు వాళ్ళు. ఆ మధ్యన ఒంగోలు కూడా కొనుక్కున్న స్టాక్ వచ్చింది కదా మొదట్లో, అమరావతి కన్నా ముందు. అక్కడ ఏరియాలో వస్తుంది అనుకుంటే అక్కడ పురంధేశ్వరి గారు లాబింగ్ చేస్తున్నారని ఆ టాక్ వచ్చినాయి. ఒక బ్యాచ్ ఉంటుంది, అది అదే పని మీద ఉంటుంది. హైదరాబాద్లో కూడా ఉంటుంది అది. ఓకే, మీరు ఆంధ్రలో వెళ్ళిపోవాలని మీరు అనవచ్చు, హైదరాబాద్లో అదే ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు. కానీ కొత్తగా సిటీ అనౌన్స్ చేయడం ఎవరు ఇచ్చి కొనుక్కుంటారు భూమి? అక్కడ ఎవరి దగ్గర క్యాష్ ఉంటే, ఎవరి దగ్గర బ్యాంక్ లోన్ దొరుకుతుందో వాళ్ళందరూ కొనుక్కుంటారు. ఆ కమ్యూనిటీ ఒకటి కమర్షియల్ కమ్యూనిటీ ఎక్కడైనా చేస్తుంది అది. మీరు వైజాగ్లో రాజధాని కట్టాలన్నా వైజాగ్లో భూములను కొనుక్కుంటారు వాళ్ళు, దోనకొండైనా కొనుక్కుంటారు, ఒంగోలునైనా కొనుక్కుంటారు, అమరావతి అయినా కొనుక్కుంటారు. సో అంచేత ఇక్కడుంటేనే కొనుక్కుంటారు వాళ్ళు, అక్కడుంటే కొనుక్కోరు అనే మాట తప్పు. ఆ కమ్యూనిటీ అంతే కదా. డబ్బు ఎవరి దగ్గర ఇప్పుడు మారోడీలు ఉన్నారు, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం ఏముంది, ఎక్కడైనా ఉంటారు, ఫైనాన్స్ వస్తారు వాళ్ళు. సో యూ కెన్ స్టాప్ దెమ్. ఆ బేస్ మీద ఆపడం కుదరదు. సార్, రీసెంట్గా తెలంగాణలో చూసుకున్నట్టయితే గో బ్యాక్ మార్వాడి, గో బ్యాక్ గుజరాతీ అని ఒక ఉద్యమం వచ్చింది సార్. నిజంగా దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే భారతదేశంలో ఎక్కడైనా బతకొచ్చిన వాళ్ళంటే మీరు ఇక్కడికి వచ్చి మా ప్రతి దగ్గర ఇక్కడికి వచ్చి మా సంపదను కొల్లగొడుతున్నారు, అదేంటంటే మమ్మల్ని కూడా కొడుతున్నారు అని చెప్తున్నారు. ఏం చెప్తారు సార్ మీరు? ఒక విషయం ఏంటంటేనండి, బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్యన ఒక బేసిక్ తేడా ఉందని నేను అనుకుంటా. అదేంటంటే ఆర్ఎస్ఎస్ ఇన్ జనరల్ హిందూస్ని రిప్రజెంట్ చేయాలనుకుంటుంది. ఇన్ జనరల్ ఎలాంటి హిందువులు తయారు చేయాలనుకుంటుంది వేరే చేయాలి, దాని మీద మన కాంట్రవర్సీ ఉంది. వచ్చి ఆదర్శపు హిందువులను, మతపరమైన హిందువు, కానీ హిందువులందరూ కూడా నా వాళ్ళని అనుకుంటుంది అది ఆర్ఎస్ఎస్. బీజేపీ అలా కాదు, హిందువుల్లో గుజరాతీలు నా వాళ్ళు అనుకుంటుంది. ఇప్పుడున్న బిఐఎస్ డెఫినెట్లీ. మీ మొత్తం లిస్ట్ అంతా చూడండి, అది భారతదేశంలో అత్యంత ధనికులైనటువంటి కార్పొరేట్లు టాప్ 27 కూడా గుజరాతీలే. ఒక టాటా వాళ్ళే పార్సీలు, మిగతా వాళ్ళందరూ కూడా గుజరాతీలే ఉంటారు, టాటా వదిలేస్తే. సో అదొక ప్రాబ్లం ఉంది. అదే నేను గతంలో రాసిన విషయం ఇది, ఇప్పుడు కాదు, 3-4 ఏళ్ల క్రితము ఆంధ్రజ్యోతిలో రాశాను నేను, గుజరాతీ జాతీయవాదం అని. ఓకే, నీ జాతి అంటేనే నీ గుజరాతీ అని, ఇండియా అని కాదు. ఆ గొడవ ఆర్ఎస్ఎస్కి బీజేపీకి కూడా మనకు అడపా అది కనపడుతూనే ఉంటుంది అది. సో గవర్నమెంట్ ప్రమోట్ చేసినటువంటి ఆధిపత్యం కాబట్టి దాని పట్ల వ్యతిరేకత వస్తుంది. ప్రభుత్వము ఒక వర్గాన్ని నువ్వు కావాలని ప్రమోట్ చేస్తూ ఉంటే, ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి సంపద అన్నది కూడా అందరికీ పంచుతున్నావు అనుకో, నువ్వు పర్వాలేదు. కానీ ఆదాని అమ్మాయిలకి పంచితే ఎట్లాగా? వాళ్ళిద్దరు ఎవరు కూడా వస్తుందా రాదా? వాళ్ళిద్దరు మారోడీలు, గుజరాతీలు. మారోడీలు రాజస్థానీలు ఉన్నారు, గుజరాతీలు ఉన్నారు. కానీ ప్రత్యేకించి ఏరు కోరి మీరు గుజరాతీలను ప్రమోట్ చేస్తున్నారు అన్ని చోట్ల కూడాను. దాని పట్ల మోడీ మీద వ్యతిరేకత, వాళ్ళ మీద వ్యతిరేకత మారుతుంది. నాకు తెలిసినంతవరకు ఇది మారోడీల మీద వ్యతిరేకత కన్నా కూడాను మోడీ విధానాల మీద వ్యతిరేకత మొదలవ్వడానికి ఎవడో కావాలి కదా. ఓకే, ఎవడో కూడా కావాలి కదా. మనం బోల్డ్ జానపద కథలు ఉన్నాయి మన దగ్గరికి. రాజు ఎక్కడ బలహీనంగా ఉన్నాడో అక్కడ దాడి చేస్తాము.
అంతే కదా! అంతేగా రాజప్రసాద్ గారు కోటలో ఉన్నవాడితో పోటీ చేస్తామంటే మనం ఎప్పుడొకసారి రాజు వేటకోద వస్తాడు. మన అడవిలో రాక తప్పదు వాడికి. మన అడవిలోనే రాజు మీద బాణం వేస్తాం మనం. అట్లా చాలా కథలు ఉన్నాయి మనకి. ఓకే. జంతువుల్లో కూడా అలా కథలు ఉన్నాయి. పెద్ద పెద్ద జంతువు చిన్న జంతువు ఏం చేయాలి అది? అది ఆ ఏరియా ఎక్కడ దొరికితే మోడీ దగ్గర ఢిల్లీ వెళ్ళి పోరాటం చేయలేని వాళ్ళు, ఆయన మనుషులు వాళ్ళు రిప్రజెంట్ అనుకున్న వాళ్ళు ఎక్కడుంటే అక్కడ వాళ్ళ మీద వ్యతిరేకతను ప్రదర్శిస్తారు. వాళ్ళకి అర్థం కావాల్సింది అది. అంచేత నేను ఇది ఇక్కడ ఉన్నటువంటి బతకడానికి వచ్చిన మారవాడీల వ్యతిరేక పోరాటం నేను అనుకోను నేను. సార్ వాళ్ళు చెప్తున్నారు ఏదైతే మీరు గో బ్యాక్ మార్వాడి అంటున్నారు. రోహింగ్యాల పరిస్థితి ఏంటి? బంగ్లాదేశ్, బర్మా నుంచి చాలా మంది వచ్చి ఇక్కడ కూడా ఇది ఓల్డ్ మరీ సిటీలో ఉన్నారు. హాస్యాస్పదం ఏంటంటే వాళ్ళని ఏమంటారు మీరంటారు? మొదటి విషయం ఏంటంటే రోహింగ్యాల గురించి కూడా నేను పనిచేశా. హైదరాబాద్లో నేను ఒక వారం 10 రోజులు రోహింగ్యాల గురించి పని చేశాను నేను. వాళ్ళకి నేను దాదాపు ఒక 40,000 రూపాయలు పైన ఖర్చు పెట్టి బియ్యం పంచాను నేను రోహింగ్యాలకి. రోహింగ్యాలు బతుకు తెరువు కోసం వేరే రాష్ట్రం వేరే దేశం నుండి అక్కడ ఒక లోకల్ తిరుగుబాటులో హింసాకాండు దాడులు జరుగుతుంటే వాటి నుండి తప్పించుకొని భారతదేశానికి వచ్చినాయి. చాలామంది రోహింగ్యాలకి ఐక్యరాజ్య సమితి కార్డులు ఇచ్చింది, శరణార్థుల కార్డు ఇచ్చున్నది. పాయింట్ నెంబర్ 1. మీరు వాళ్ళు ముస్లిమ్స్ కాబట్టి మీ బీజేపీ విధానంలో భాగంగా వాడిని చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ చాలామందికి యుఎన్ఓ కార్డులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. యుఎన్ఓ కార్డు లేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా పంపించేయండి మీరు. పంపించేసి తీసుకోవడానికి ఇతర పక్క దేశాలు సిద్ధంగా ఉన్నాయి. వాళ్ళేమి కాదు. పైగా ఈ మాట ఒక హోమ్ మినిస్టర్ అంటాడు. కేంద్ర హోంమంత్రిగా హోంశాఖలో పనిచేసే సహాయ మంత్రిగా ఉన్నటువంటి ఆయన ఈ మాట అంటాడు. నువ్వు లిస్ట్ తీసి పంపించే వాళ్ళని బంగ్లాదేశ్ పంపించే. ఎందుకంటే ఆయన కేంద్ర హోంశాఖ సహాయ అంటే మంత్రిగా నీ చేతిలో ఉన్నారు. పని నీ కదా. చేతిలో పని కదా. నీ చేతిలో పని అధికారం నీ దగ్గర అంటే ఉంటే ఏంటి? ఇంకా నువ్వు అంటే మీరు హిందువుల మీదకి వస్తే మేము ముస్లిం మీదకి వస్తాం చెప్పడం అనేది చిల్లర విషయం తప్ప అనేది ఒక పరిష్కార దిశగా కాదు. పైగా చాలామంది తెలియని అర్థమయ్యే విషయం ఏంటంటే ఇవాళ బంగ్లాదేశ్ యొక్క సగటు ఆదాయం భారతదేశం కన్నా ఎక్కువ. చాలామందికి అది ఊహించి కూడా ఉండరు. పెర్ క్యాపిటా ఇన్కమ్ బంగ్లాదేశ్ భారతదేశం కన్నా 2 రేట్ల కన్నా ఎక్కువ. ఓకే. ఇవాళ భారతదేశం కన్నా. భారతదేశం 3వ ఏంటిది ఆర్థిక శక్తిగా మారబోతున్న విషయం కూడా కరెక్టే. కానీ భారతదేశం 140 కోట్ల జనాభా. సో ఆ డబ్బుని 140 కోట్లు పంచుకోవాలి. అక్కడ అంత పాపులేషన్ లేదు. ఆమె పైగా ఆమె ఇప్పుడు ఇంతకన్నా ముందు ఆమె ప్రధానమంత్రి ఉండగా ఆమె హసీనా చెప్పింది కూడాను, మా వాళ్ళు ఎవరి నుండి పంపించేయండి మేము తీసేసుకుంటాం హ్యాపీగా అని. బంగ్లాదేశ్ ఇవాళ డే బై డే పెరుగుతున్న పెర్ క్యాపిటా దేశం అది. ప్రపంచంలో ఉన్నటువంటి ఆల్ అపరల్స్ మన షూలు కానీ బట్టలు కానీ ఈ జారా బ్రాండ్ కానీ ఇది క్యాల్విన్ క్లెన్లు కానీ వగైరా అన్నీ కూడా బంగ్లాదేశ్లో తయారవుతాయి. అపరల్స్ అన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ పాయింట్ అది. సో వాళ్ళు రాత్రి పగలు లేబర్ ఎక్కువ చేస్తున్నారు, పెర్ క్యాపిటా పెంచుకుంటున్నారు. అది వ్యవహారం వేరేది. సో వాళ్ళు ఇవాళ లేబర్ కావాలి. ఇక్కడ వాళ్ళు బోర్డంత లేబర్ కావాలి. చైనా మీద గొడవ వచ్చిన తర్వాత చాలా ఇండస్ట్రీస్ ఐటీ ఇండస్ట్రీస్ కూడాను మలేషియాలకు హోచిమిన్ దేశం అక్కడికి బంగ్లాదేశ్కి వెళ్ళిపోయిన యూనిట్లు చైనాతో గొడవలు వచ్చిన సందర్భంలో. సో వాళ్ళు ఆ ఏరియాలో డెవలప్ అవుతున్నారు. వాళ్ళు లేబర్ కావాలి వాళ్ళకి. సో అది ప్రాబ్లం. పంపించేయి, వద్దన్నది ఎవరు? ఓకే. అంటే మార్వాడీలందరూ బీజేపీకి అనుకూలంగా ఉంటారు కాబట్టి మార్వాడీలు పంపించాను. హిందువులు కాబట్టి ఓట్లు మాకు ఉన్నాయి కాబట్టి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ వీళ్ళందరూ కలిపి మా మీద కుట్ర పన్నుతున్నారని చెప్తున్నారు. అవును, చెప్పలేమండి. నువ్వు సేమ్ రూల్ అప్లై చేయి రోహింగ్యాలకి మార్వాడీలకి. ఇక్కడ మార్వాడీలను పంపించి ఇక్కడ రోహింగ్యాలు పంపించేయి. ఓకే. పాటించిన సిద్ధమా నువ్వు? మేము చెప్తున్నాం కదా రోహింగ్యాలను పంపించేయమని బంగ్లాదేశ్. పంపించేయి, వాళ్ళని కూడా పంపించే గుజరాత్. కుదురుతుందంటారు అసలు? ఇది కుదరని మాటలు ఎందుకు అని ప్రజలకు ఎందుకు ఆగ్రహం వచ్చింది? కోపం ఊరికనే రాదు కదా. ఎవరి మీద ఎవరికైనా సరే కోపం ఊరికనే రాదు. ఇది స్టేట్ స్పాన్సర్డ్ కమ్యూనిటీ అన్నప్పుడు ఇబ్బంది వస్తుంది. బ్యాంకులు వాళ్ళకి రుణాలు ఇచ్చి మనం వెళ్తే రుణాలు 100 క్వశ్చన్లు వేస్తాడు వాడు. 100 క్వశ్చన్లు ఇవ్వడు. బ్యాంకులు రుణాలు తీసుకొని విదేశాలలో షెల్టర్ తీసుకునేటువంటి వాళ్ళు ఎంతమంది, వాళ్ళు ఎవరు, అదొక భారం ఇది చాలు. నీరవ్ మోడీ కానీ మరొకరు కానీ ఎవరు వీళ్ళు? గుజరాతీలేనా ఇంకేమైనా? సింపుల్ లాజిక్ కదా అది. వాటి మీద మాట్లాడండి. ఓకే సార్.
రాహుల్ గాంధీ గారు ఈ మధ్య చూసుకున్నట్లయితే ఓట్ చోరీ గురించి మాట్లాడారు. నిజంగా దానికి సంబంధించి బీజేపీ చాలా ఓట్లకు సంబంధించి, చాలా ఓట్లు దొంగ ఓట్లకు సంబంధించి ఇవన్నీ కూడా ఇలా చేశారు అని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా ఓట్ చోరీ బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టిందంటే ఏం చెప్తారు? ఎంతో కొంత నిజముందా? అంటే ఏం చెప్తారు మీరు దాంట్లో? హా, నిజం ఉందా లేదా కాదు తెలియదు కానీ నాకు హ్మ్. రాహుల్ గాంధీ మీద బీజేపీ వాళ్ళు చేసిన దాడిని బట్టి అయితే వీళ్ళు దొంగలేనని అనిపిస్తున్నది. ఆ! ఇప్పుడు ఇలాంటి మాట మాట్లాడుతున్నారంటే ఆ వీడియోలు చూపెట్టండి అంటే ఆడవాళ్ళు కూడా ఓట్లేయడానికి వస్తారు, వాళ్ళ రహస్యాన్ని కాపాడటం మా బాధ్యత, అందుకోసం ఆ ఈ వీడియోని ఇవ్వము అంటాడు వాడు. హ్మ్. ఆడవాళ్ళని మరి నువ్వు ఎందుకు వీడియో తీసావు? హ్మ్. వాళ్ళ వీడియోని బయట పెట్టడం కుదరదు అనుకున్న వాడివి. ఓకే. నువ్వు అసలు వీడియోలు ఎందుకు తీసావు? అసలు వీడియో ఎందుకు తీసావు నువ్వు? నువ్వు చేసిన తప్పు అవుద్ది కదా, చూపెట్టడం తప్పు కాదు కదా, నువ్వు తీయటమే తప్పు అవుద్ది కదా. ఓకే. పైగా అవి లేవు మా దగ్గర అంటారు. ఆ లిస్ట్ ఇవ్వండి అంటే ఆ పనికి మాలిన లిస్ట్ అంతా ఇస్తారు. హ్మ్. అసలు మనం రీడ్ చేయడం సాధ్యంగా లిస్ట్ ఇస్తారు. వాళ్ళ దగ్గర ఓపెన్ ఫైల్ ఇవ్వచ్చు. మనందరికీ తెలుసు, మనం కంప్యూటర్తో పనిచేసేటోళ్ళం కాబట్టి. ఇంకొకటి మోడిఫై చేయడానికి వీలుగా చేయాలంటే ఏం చేయాలి? ఓపెన్ ఫైల్స్ ఇవ్వాలి. ఓపెన్ ఫైల్స్ కాకుండా గాను వాడు పీడిఎఫ్ ఫైల్ కూడా కాకుండా గాను ఫోటో ఫైల్స్ ఇస్తారు. హ్మ్. ఫోటో ఫైల్ని మళ్ళీ రీటైప్ చేసి చేయాలంటే భారతదేశాన్ని ఎన్ని వందల సంవత్సరాలు పడుతుంది? వాళ్ళే చెప్తారు. మళ్ళీ అది రీడ్ చేయడానికి రాహుల్ గాంధీకి 360 సంవత్సరాలు పడుతుంది అని చెప్తారు వాళ్ళు. లేదా 3600 సంవత్సరాలు కూడా పడుతుంది. ముందు ఇవ్వాలి కదా మీరు. అసలు మీరు ఇవ్వాలి కదా, ఓపెన్ ఫైల్ మీ దగ్గర ఉంటుంది కదా, ఎందుకు ఇవ్వట్లేదు లేదు మీరు? అంటే అసలు చాలామంది ఏమనుకుంటారు, ఎన్డీఏలో ఉండడం రాజకీయ పక్షాలు ఏమిటి అనుకుంటే ఏదో 1-2 పార్టీల పేరు చెప్తారు. టీడీపీ ఉంది, ఇప్పుడు ఇంకేదో ఉంది, నితీష్ కుమార్ ఉన్నాడు అని చెప్తారు. నిజానికి ఎన్డీఏలో ఉన్న భాగస్వామ్య పక్షాలంటే ఈసీఐ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాంట్లో భాగస్వామ్య పక్షము, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాంట్లో భాగస్వామ్య పక్షము, సిబిఐ, ఈడీ, ఎన్ఐఏ, ఇవి భాగస్వామ్య పక్షాలు. ఈ పార్టీజాన్ యాటిట్యూడ్తో ప్రవర్తిస్తున్నాయి. ఇవి చాలా స్పష్టంగా అవి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ గొడవ వస్తుంది. ఓకే. అది మాట్లాడు. చివరికి మోడీ గారి గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ కూడాను భారతదేశ భద్రత రీత్యా చెప్పడం లేదని ఒక కోర్టు, మరొకరు, ఇంకెవరైనా అంటే ఏంటి దీని అర్థం? ఇది సార్, ఆ డిగ్రీ సర్టిఫికేట్ సంగతి ఏంటి సార్? ఈ మధ్య చూస్తే చాలామంది సర్టిఫికేట్కి సంబంధించి ఎలక్షన్ కమిషన్కి మోడీ గారి డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చారు. దాని మీద కూడా చాలా వివాదం నడుస్తుంది. మొదటి విషయం, చట్ట ప్రకారంగా అయితే ప్రధానమంత్రి కానీ మరి పెద్ద పదవి కానీ ఈవెన్ రాష్ట్రపతి కానీ గ్రాడ్యుయేట్ కావాలనేటువంటి నిబంధన ఏమీ లేదు. ఆయనే చెప్పుకున్నారు నేను గ్రాడ్యుయేట్ని అని, ఒక గౌరవాన్ని పొందడం కోసం చెప్పుకొని ఉండొచ్చు. బయట చెప్పుకుంటే వేరే కథ. కానీ ఎలక్షన్ కమిషన్కి, ఎన్నికల అధికారికి ఆయన పోటీ చేసేటప్పుడు తన గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఓకే. ఎలక్షన్ అధికారికి తప్పుడు సర్టిఫికేట్ ఇవ్వడం అనేది చాలా పెద్ద నేరం. అంటే తద్వారా ఎన్నికైతే ఆ పదవిని కోల్పోతారు. అంటే తప్పుడు సర్టిఫికేట్ అని ఎలా చెప్తున్నారు సార్? అంటే ఎలా అని ఇప్పటికీ ఆ యూనివర్సిటీలో ఏ యూనివర్సిటీ చదివాడో తెలియదు, అక్కడ ఆయన క్లాస్మేట్లు ఎవరో తెలియదు, అక్కడ లెక్చరర్ ఎవరో తెలియదు, అసలు ఏ సంవత్సరం చదివారో తెలియదు. ఒక సర్టిఫికేట్ మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చేసారు. ఎలాగొస్తుంది అది? డిస్టెన్స్లో చదివారా, ఫిజికల్గా వెళ్ళి చదివారా మీరు? రెగ్యులరా? ఏ సంవత్సరం రెగ్యులరానా? డిస్టెన్స్లో కూడా చదువు ఉండొచ్చు. అప్పుడు కూడా కొంత సంవత్సరానికి 15 రోజులు ఒక మీట్ పెడతారు. నేను డిస్టెన్స్లో ఎంఏ చదివాను. నేను అప్పుడే మైసూరు వెళ్ళి 15 రోజులు ఉన్నాను. నేను మైసూరులో ఉండాలి కదా, సంవత్సరం ఒకసారి కాంటాక్ట్ క్లాసెస్ జరుపుతారు. వీ హ్యావ్ టు బీ దేర్. ఓకే. అప్పుడు ఎక్కడో హాస్టల్లోనో రూమ్లోనో ఎక్కడో ఉంటాం కదా, మనతో పాటు ఇంకోటి ఎవడో ఉంటాడు కదా. నా లెక్చర్ల పేర్లు ఏం తెలుస్తాయి కదా, తెలుసు. ఓ చివరిన గ్రూప్ ఫోటోలు తీసుకుంటారు, ఇదంతా ఉంటుంది కదా. అవును, అలాంటిది ఏదైనా ఉండాలి కదా. అవన్నీ దానికి సపోర్టింగ్ ఏమీ లేకపోగా అదే అసలు ఆ యూనివర్సిటీ దాంట్లో కూడా ఇది కనపడటం లేదు. ఇది అప్పుడు ఏంటని అర్థం అండి? యూనివర్సిటీ వెబ్సైట్లోనే ఉండాలి కదా మీది. అవునండి, అక్కడైనా ఉండాలి కదా. లేదు, అది ఫేక్ అంటున్నారు. ఫేక్ కాదు నిజమని చెప్పేసి చెప్పొచ్చు కదా. రండి మనం చూపెడదాం, వెళ్దాము, ఫేక్ కాదని చెప్పొచ్చు కదా. కాదు, ఆ డీటెయిల్ చెప్పడం అనేది భారత రక్షణకు సంబంధించిన వారంగా మాట్లాడుతున్నారు. ఇదేంటిది?
ఎక్కడి ప్రశ్న అది, ఎక్కడి వ్యవహారము మీరే చెప్పి అదేదో చూపెట్టండి అని చెప్పితే పైగా ఎన్నికల కమిషన్ ఇవ్వటం వల్లనే వివాదం అయింది. అలా చాలామంది చెప్పుకొని ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు ఉంటారు. ఓకే. తర్వాత కాలంలో బోగస్ డాక్టర్లు చాలామంది కొంతకాలానికి అతను ఎంబీబీఎస్ కరెక్ట్ కాదు అని చాలామంది మెడికల్ కౌన్సిల్ వాళ్ళు రద్దు చేసిన సందర్భాలు మనకు కనపడుతుంటాయి. అది వేరేది. అంతవరకే మెంబర్షిప్ పోతుంది అక్కడ. ఇక్కడ అలా కాదు ఇది. ఎలక్షన్ కమిషన్కి ఇచ్చారు మీరు. భారతదేశ స్థాయిలో అది నిర్ణయం తీసుకోవాలి. మీరు ఫేక్ సర్టిఫికేట్ ఇచ్చినందుకు, ఫేక్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసినందుకు. అది ఫేక్ డాక్యుమెంట్ అని మీరు ప్రూవ్ చేసుకోవాలి కదా. చేసుకోకలేదండి మనం ఏం చేస్తాం? ఇండియా ఎలా తయారైపోయిందంటే బిగ్గెస్ట్ డెమోక్రసీ అనే మాట ఉన్నది, కానీ నిజానికి డెమోక్రసీ డే బై డే కృషించిపోయి చాలా కొంతమంది హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ కొంచెం డబ్బు బలంతో ఓట్లను కొనేటువంటి పరిస్థితి మొదట్లో ఉండేది. ఇప్పుడు ఓట్లు వాళ్ళ బదులు వీళ్ళే వేసుకునే పరిస్థితి కూడా వచ్చేసింది. అసలు వచ్చినా రాకపోయినా కూడా మనమే ఢిల్లీ నుండి ఓట్లు ఆపరేట్ చేసే పరిస్థితి కూడా వచ్చేసింది, టెక్నాలజీ పెరిగిపోయి. అయినప్పటికీ మనం చాలా బుద్ధిగా దీన్ని డెమోక్రసీ అంటున్నాం. మనం బిగ్గెస్ట్ డెమోక్రసీ ఇన్ ది వరల్డ్ అంటాం, కానీ ఒక హాస్యాస్పదంగా మారింది. సార్, మీరు కారంచేడు చుండూరు ఉద్యమాలకు సంబంధించి మీరు గ్రౌండ్ లెవెల్లో అక్కడికి వెళ్ళిన పరిస్థితి, కారంచేడులో మీరు అక్కడ ఉండి కూడా ప్రజల వైపున ఉద్యమం చేశారు. అంటే రీసెంట్గా ఒక వీడియో ఏదైతే ఉందో సోషల్ మీడియాలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు మాట్లాడిన వీడియో, అంటే కత్తి పద్మారావు గారు మాట్లాడిన దానికి ఈయన కౌంటర్గా ఒక వీడియో మాట్లాడారు. మా నాన్నగారు ఎవరైతే ఉన్నారో దగ్గుబాటి చెంచురామయ్య గారికి ఆ సంఘటనకి సంబంధమే లేదు, అప్పుడు మా నాన్నగారు అసలు ఆ ఊళ్ళోనే లేరు అంటూ ఒక వీడియో మాట్లాడారు. దానికి మించి సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరిగింది. మీరు గ్రౌండ్ లెవెల్లో ఉండి అక్కడ బాధితులతో మాట్లాడి అక్కడ ఏం జరిగిందో కొన్ని రోజుల వరకు అక్కడే ఉన్నారు. అసలు ఏం జరిగింది? దగ్గుబాటి చెంచురామయ్యకి ఈ సంఘటనకి అసలు సంబంధమే లేదు అని ఆయన చెప్తున్నారు. అది నిజమా కాదా? ఇది అర్ధసత్యం. సంబంధం ఉన్నది, సంబంధం లేదు, రెండు కూడా. ఎట్లా ఎస్. నేను ఉద్యమంలో పనిచేసా. దగ్గుబాటి చెంచురామయ్యని చంపేస్తామని కూడా చెప్పాం డాష్ మీద నుండి. ఆగస్టు 15వ తారీఖుని ఆ ఉద్యమం జరిగిన మొదటి బహిరంగ సభ నా ఆధ్వర్యంలో జరిగింది, చీరాల గడియార స్తంభంలో. దాంట్లో చెంచురామయ్యని మాలో ఒకళ్ళిద్దరు ఆవేశపూరితంగా ఉన్నటువంటి చంపేస్తామని కూడా చెప్పారు. ఉద్యమం ముగిసిపోయిన తర్వాత ఐ థింక్ 89 బిగినింగ్లో, నాకు తెలిసి 89 ఉగాది రోజు అనుకుంటా చెంచురామయ్యని చంపేశారు. పీపుల్స్ వార్ దళం వెళ్ళి చంపేశారు. అయితే ఒక రెండు ఫ్యాక్ట్స్ చూసే పద్ధతి వేరు. నేను చెంచురామయ్య చనిపోయినప్పుడు నేనే రిపోర్టింగ్ కోసం వెళ్ళా. ఓకే. విచిత్రంగా నేను కారంచేడు ఉద్యమం జరుగుతున్నప్పుడు నేను జర్నలిస్ట్ కాదు, నేను ఆటోమొబైల్ ఫీల్డ్లో ఉండేవాడిని. ఆంధ్ర ఒరిస్సాకి స్టీల్ బర్డ్ కంపెనీ నేను ఇన్ఛార్జిగా, సేల్స్ ఇన్ఛార్జిగా ఉండేవాడిని. ఆ తర్వాత నేనేమో జర్నలిస్ట్గా అదైనా 3-4 ఏళ్ళకి 88 చివరిలో 89 బిగినింగ్లో నేను జర్నలిజానికి వచ్చా, మెయిన్ స్ట్రీమ్ జర్నలిజానికి. అంతకుముందు ఉదయం పేపర్లో రాసేవాడిని, కానీ నేను ఇలాగ ఉద్యోగిగా కాదు, వర్కింగ్ జర్నలిస్ట్ కాదు. ఓకే. ఆయన చనిపోయిన రోజు నాకు హైదరాబాద్ నుండి మెసేజ్ వచ్చింది, ఎడిటర్ ఏబీకే ప్రసాద్ గారిది. నేను బయలుదేరి వెళ్ళిపోయా. కానీ కారించడంలో దిగిన తర్వాత నాకు అర్థమైంది, ఇదేంటిది నేను చేశానండి, నేను డేంజరస్ పర్సన్ కదా. అవును, అసలు మీరు అక్కడ ఈ బెదవాళ్ళు చాలామంది కంగారు పడి, అదే డానీ ఇలాగే డానీ, నాకు ఆలోచన లేదు, ఆఫీసర్ వెళ్ళమన్నారు, వెళ్ళిపోయాను నేను. సో దట్ ఒక కేసు. దాంట్లో విషయం ఏంటంటేనండి, చెంచురామయ్య అంతకుముందు రోజు రాత్రి, దాడి జరగడానికి ముందు రోజు రాత్రి, అనగా దాడి జూలై 15 జరిగింది మార్నింగ్. 16వ తారీఖు రాత్రి సమావేశమై వీళ్ళందరూ కూడాను చెంచురామయ్య గారి ఆధ్వర్యంలో వ్యూహకల్ప రచన చేశారు. ఆయన కనుసన్నల్లోనే దాడి చేశారు అనే మాట ప్రచారంలో ఉంది, కానీ వాస్తవం కాదు. అది వాస్తవం కాదు. ఓకే. అలాగనే పూర్తిగా వాస్తవం కాకపోవడం కూడా లేదు, అది కూడా చెప్తున్నాను. ఎందుకంటే మనం ఒక వాస్తవం చూసే పద్ధతి ఉండాలి. మనకు డిగ్రీస్ చూడాలి బాగా. అన్నీ జ్వరం అంటే కుదరదు. అది 102, 103, 104 కూడా తెలుసుకోవాలి. అదే జ్వరం అనగా నేను 110 అని అనుకోకూడదు. ఓకే. అయితే ఉద్యమాలు జరుగుతున్న కొంత ఎగ్జాగరేషన్స్ ఉంటాయి, ఆవేశాలు ఎక్కువ ఉంటాయి, కాబట్టి ఎక్కువ మాట్లాడతాం మనం. ఎందుకంటే ఫిజికల్గా చెంచురామయ్య ఆ రోజు ఊళ్ళో లేడు. ఓకే. దాడి జరుగుతున్నప్పుడు కూడా లేడు.
దాడి జరిగినటువంటి 3-4 గంటల తర్వాత నా ఊర్లో దిగాడు ఆయన. ఓకే. దాడి ఉదయం 7 గంటలు 8 గంటల మధ్య జరిగిపోయింది. 10-11 ఆయన గ్రామంలో ప్రవేశించాడు. అంత ముందు రోజు నా హైదరాబాద్లో ఉన్నాడు. అయితే దాడి చేసిన వాళ్ళు చెంచురామయ్య ఉండడం బట్టే చేశారు. రెండింటికి తేడా ఉంది. అంటే చెంచురామయ్య అనేవాడు గ్రామంలో పెద్ద కమ్మోడు కుటుంబం అది. ఆయనకు పెద్దగా ఉన్నాడు అక్కడ. ఆయన ఎన్టీ రామారావుకి వియ్యంకుడు కూడాను. అంతకు 3-4 నెలల ముందే అక్కడ ఎలక్షన్స్ జరిగినాయి. అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడే జరిగింది. 3-4 నెలలకే జరిగింది. ఓకే. ఎలక్షన్లో వీళ్ళందరూ కలిసి పనిచేశారు ఆయన నాయకత్వంలో, చెంచురామయ్య నాయకత్వంలో. అక్కడ టీడీపీకి క్యాండిడేట్ గెలిచేటట్టుగా ప్రయత్నాలు చేశారు. ఇదన్నీ కాబట్టి ఎన్టీ రామారావుకి వియ్యంకుడు కాబట్టి మనం ఏదైనా స్టెప్ తీసుకుంటే ఆయన కాపాడుకుంటాడు పోలీస్ కేసు నుండి అనుకున్నారు. ఆయన అలా అంత పెద్ద మనిషి లేకపోతే ఈ ధైర్యం సరిపోయింది కాదు వీళ్ళకి. ఓకే. అది ఇండైరెక్ట్ ఇంపాక్ట్ ఇస్ దేర్. ఫిజికల్గా లేడు ఆయన. లేడు అని సంప్రదించి కూడా చేయలేదు. సంప్రదించినా కూడా ఓకే అనేవాడు కాదు, మనకు తెలియదు, ఊహాగానం అది. ఒకవేళ ఫోన్ చేసి సంప్రదించినా కూడా సరే అనేవాడు, వదిరా అబ్బాయి ఆగమని అంటాడో తెలియదు మనకి. ఒకటి. రెండోది ఏమిటంటేనండి మనం గమనించాల్సింది, కారంచేడులో కమ్ముడందరూ ఒకటి కాదు. మళ్ళీ అక్కడ ఎలా ఉంటుందా? ఎస్, ఎక్కడైనా ఉంటుంది. అక్కడ కాపులందరూ ఒకటి, బ్రాహ్మణులందరూ ఒకటి అంటే ఎలా ఉంటారు? డిఫరెంట్గా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఎలాగంటే పొలిటికల్ డిఫరెన్స్ ఉండడం, సాంప్రదాయము కొత్త వాళ్ళు రెండింటి మధ్యన కూడా ప్రతి గ్రామంలో కూడా ఉంటుంది. ఈ దగ్గుబాటి వాళ్ళు కానీ, యార్లగడ్డ వాళ్ళు కానీ, ఇంకొకరు కానీ, ఈ 2-3 కుటుంబాలు ఉన్నాయి అక్కడ. ట్రెడిషనల్గా బాగా డబ్బున్న వాళ్ళు. అంచేత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పొగరుని రూపు చూపటక్కల వాళ్ళ మాట చెల్లుతుంది అంతేను. కానీ కొత్తగా డబ్బు సంపాదించిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి తమ కొత్త స్థానాన్ని ఎస్టాబ్లిష్ చేసుకునే అవసరం కూడా ఉంటుంది. వాళ్ళు కొంత ఎరగనిగా ఉంటారు. న్యూ రిచ్ అంటాం మేము మా ఎకనామిక్స్ భాషలో. న్యూ రిచ్ బిహేవియర్ అంటారు. డబ్బున్నవాడు ప్రశాంతంగా ఉంటాడు. వాడికి ఇది చిన్న చిన్న విషయాలలో పోయేది వచ్చేది లేదు. పైగా ఆ వాగ్వివాదంలో ఎంటర్ కావస్తే తన స్థాయి తగ్గుతుందని కూడా భయపడతాడు. ఓకే సార్. స్థితిమంతుడు, చాలా కాలంగా సాంప్రదాయంగా కలిసి ఉన్నటువంటి వాడైతే. కానీ కొత్తగా డబ్బు వచ్చిన వాళ్ళు తమని ఈ ఊరు వాళ్ళు గుర్తించాలన్న తాపత్రయపడతారు, ఆతృత చూపెడతారు. వాడు కొంత ఘర్షణాత్మకంగా బిహేవ్ చేస్తారు. ఓకే. అర్థమైందా? ఒక డ్రెస్సులు గీసులు వగరాలు కొంచెం హడావుడి. నాకు తెలిసినంత వరకు, నా అవగాహన మేరకు న్యూ రిచ్ తోటే ప్రాబ్లం వచ్చింది కారంచేడులో అని. మనం జనరల్గా అందరినీ అడ్రస్ చేస్తాము, కోపం వచ్చినప్పుడు మొత్తం కమ్యూనిటీని అంటాం. కానీ దీంట్లో కూడా గ్రేడ్స్ ఉంటాయి. దీంట్లో అంచేత ఇక్కడ కాదు. రెండో విషయం ఏంటంటే నేను చెప్తే మరీ ఆశ్చర్యంగా ఉంటుంది. చెంచురామయ్య ఉండడం మూలంగానే కారంచేడు ఉద్యమం సక్సెస్ అయింది. ఓకే. ఇంకే ఉద్యమం కూడా ఈ భూమి మీద సక్సెస్ కాలేదు తెలుసా? కారంచేడు ఒక ఉద్యమమే సక్సెస్ అయింది, మిగతా ఏది సక్సెస్ కాదు. ఇండైరెక్ట్గా కారణం చెంచురామయ్య గారు అంటారు. ఎందుకంటే చెంచురామయ్య పేరు వచ్చింది కాబట్టి ఎన్టీ రామారావు బదనం అయ్యారు. ఓకే. ఆయన ఏంటంటే ఎంత తొందరగా ఈ సమస్యను పరిష్కారం అయిపోతే నేను ఫ్రీ అయిపోతా అని ఎన్టీ రామారావు మీద ఒత్తిడి పెరిగిపోయింది. అసలు మొత్తం కమ్మా కమ్యూనిటీ మీద దాడిగా మొదలైపోయింది. ఇదేం గొడవ ఇది? స్టేట్లో ఉన్న కమ్మా కమ్యూనిటీని తిట్టేసే పరిస్థితి వచ్చేసింది. పై చెంచురామ ఉండడంలో ఎన్టీ రామారావు హ్యాండ్ ఉందని చెప్పి కూడా వచ్చేసింది. ఆయన వెళ్తే గో బ్యాక్ అని చెప్పారు. ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళి గో బ్యాక్ అన్నారు. ఎన్టీ రామారావు మోరల్గా డిఫెన్స్లో ఉన్నాడు. ఈ గొడవ ఎప్పుడు వదిలిపోద్దా అని చెప్పేసి ఆయన 2 పనులు చేశాడు. జయప్రకాష్ నారాయణేమో ప్రకాశం జిల్లా కలెక్టర్గా పంపించాడు. ఎస్ఆర్ శంకరన్ గారికి దీనికి ఒక సంక్షేమ పథకాన్ని తయారు చేయమన్నాడు. ఆయన చాలా ఉదారంగా సంక్షేమ పథకాన్ని తయారు చేసి 350 గజాలు ఇచ్చారండి ఒక్కొక్కరికి. అక్కడ కుటుంబానికి 350 గజాల స్థలం ఇచ్చారు. పైగా ఒరిజినల్ కుటుంబాలు 400-500 ఉండేది అయితే ఈ స్కీమ్స్ రావడం వల్ల చాలామంది కొత్తగా పెళ్లి చేసుకున్నారు. స్కీమ్స్ మొగుడు పెళ్ళం అయితేనే ఇస్తారు కదా, కుటుంబం గుర్తిస్తారు కదా. వీళ్ళే పెళ్లి చేసుకున్నారు. ఆ ఊర్లో వాళ్ళు చీరాల వాళ్ళు కూడా వాళ్ళని పెళ్లి చేసుకున్నారు. అట్లా సంఖ్య పెంచుకున్నారు. అందరు కూడా శంకరన్ గారు ఏమో 350 గజాలు ఇచ్చేసారు. కొంత పొలం ఇచ్చారు జనాలకి. అర్హులకి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చారు. వీళ్ళే మేము కారంచేడు వెళ్ళము అన్నారు కాబట్టి వాళ్ళ కోసమే ఒక ఉపాధి కల్పన కోసం ఒక పెద్ద ఫ్యాక్టరీ కూడా పెట్టారు. అది పెద్ద కాలం నడవలేదు, కానీ అది ఇంతగా సక్సెస్ అయినటువంటి మూమెంట్ మీకు ఇంకొక చోట అక్కడ కనిపించారు. ఓకే.
చుండూరులో ఉండి కనిపించదు, మీకు వేంపేంటలో కనిపించదు, అక్కడ పేపర్లో కనిపించదు, చాలా చోట్ల దాడులు జరిగినాయి, కానీ ఇలాంటి సెటిల్మెంట్ జరగల. ఎందుకంటే దగ్గుబాటి చెంచురామయ్య మెయిన్ విలన్ అయ్యాడు కాబట్టి, ఆయనేమో తనకు వియ్యంకుడు కాబట్టి తన పరువు పోతుంది రాష్ట్రం నుంచి. ఎన్టీ రామారావు సాధ్యమైనంత తొందరగా దాన్ని రిజాల్వ్ చేయాలనుకున్నాడు. సో దాని విజయాన్ని కూడా ఒక విధంగా దగ్గుబాటి చెంచురామయ్య కారణం కావచ్చు. అన్నిటికన్నా ముఖ్యమైన పెద్ద కారణం ఏంటంటే ఇప్పటిని ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, కారంచేడులో బాధితులందరూ కూడా మాదిగలు, నాయకత్వం వహించిన వాళ్ళు మాలలు. ఓకే, అది గొప్ప విషయం. ఇవాళ పరిస్థితి లేదు కదా, ఇప్పుడు లేదు. పార్టీల పరంగా కాంగ్రెస్ వెనకాల ఉంది, ఉద్యమం వెనకాల. టీడీపీలోని లిబరల్స్ కూడా కొంత పశ్చాత్తాప దృష్టితో ఉన్నారు. ఏంటిది, మనం చాలా జనరల్గా టీడీపీ ఉన్నటువంటి కమ్మ కమ్యూనిటీ 40 నుండి ఉదారవాదులుగా పేరు ఉన్నది వాళ్ళకి. అంటే మిగతా కమ్యూనిస్ట్ వెనకబడి ఉండి వీళ్ళు అంతర్జాతీయంగా వచ్చిన పరిణామాన్ని కూడా పట్టించే కమ్యూనిజం కూడా దాంట్లో భాగమే. కానీ నాస్తికవాదం ఇవన్నీ కూడా వాళ్ళే కదా ప్రమోట్ చేసింది. నాస్తికవాదం ఎవరు చూపించింది? అది ఆయనే కదా, తిరుపతి రామస్వామి చౌదరి గారే కదా. అవును, ఇంపాక్ట్ ఉంది కదా ఆంధ్ర గడ్డ మీద. కొత్త విషయాలని వీళ్ళు తొందరగా అందుకుంటారు అనే కమ్యూనిటీ కూడా ఆ పేరు ఉన్నది. ఇదంతా కూడా ఒక్కసారిగా తినేసేటప్పుడు ఇది సాల్వ్ చేయాలనుకున్నారు. సో ఆ కమ్యూనిటీలో ఉన్నటువంటి లిబరల్స్ కూడాను ఉద్యమానికి అనుకూలంగా పనిచేశారు. మీరు గమనించాల్సింది దాంట్లో. అది ఉద్యమం జరగగానే వెళ్ళినటువంటి వాళ్ళు చలసాని ప్రసాద్ను, ద్రోణులు నరసింహ గారు వెళ్ళారు. నాకన్నా ముందు వెళ్ళింది వాళ్ళు పీపుల్స్ వారి తరఫున. అయితే వాళ్ళిద్దరు కమ్మ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళు చాలా కోపం మీద ఉన్నారు కాబట్టి బాధితులు వీళ్ళిద్దరిని వెళ్ళిపోమన్నారు. కానీ బట్ వెళ్ళిన వాళ్ళు వాళ్ళిద్దరే. అక్కడ నుండి సిపిఐ వాళ్ళు, సిపిఎం వాళ్ళు, వాళ్ళు ఉన్నటువంటి కమ్మ కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు సిపిఎం కూడా ఎక్కువగా. ఆ జిల్లాలో వాళ్ళదే ప్రాబ్లం కాబట్టి వాళ్ళే ఉంటారు కదా. వాళ్ళు కూడా వాళ్ళకి సంఘీభావం తెలిపారు. సిపిఐ చూపింది, సిపిఎం చూపింది. పీపుల్స్ వారు యాక్టివ్గా పాల్గొన్నది. కానీ అదే పీపుల్స్ వారు కానీ కమ్యూనిస్ట్ పార్టీలు చాలా ఉంటాయి, నక్సలైట్ గ్రూపులు ఉన్నాయి, మెయిన్ కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. అంతకు మించి కాంగ్రెస్ దాన్ని భుజాన్ని వేసుకుని సలగల బెంజమిన్ అని ఒక ఎంపీ ఉండేవాడు అక్కడ నుండి, బాపట్ల నుండి. వాళ్ళ కొడుకు చాలా యాక్టివ్ మెంబర్, కమిటీ మెంబర్ అతను. ఓకే, సలగల బెంజమిన్, కత్తి పద్మారావు గారు, అలాగే చర్చి తరఫున ఇంకొక ఆయన, పీపుల్స్ తరఫున అంతా కమిటీ బాధ్యులం కదా మేము. సో అతనే చేశాడు, బెంజమిన్ కొడుకు రాజశేఖరు ఓ 10 మంది బాధితులను పట్టుకుని ఢిల్లీ వెళ్ళిపోయి రాజీవ్ గాంధీ ముందు పెట్టాడు. రాజీవ్ గాంధీ బాగా రియాక్ట్ అయ్యాడు, ప్రైమ్ మినిస్టర్. ఆయన మూలంగానే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం వచ్చింది. ఓకే, చాలా అద్భుతమైన కాంపోజిషన్ అది. దాన్ని స్టడీ చేయరు ఎవరు కూడా. చుండూరు దగ్గర ఏమైందంటే ఎవడకోడు ఆ క్లెయిమ్ చేసుకుని ప్రయత్నం చేశారు. అవును, కారంచేడులో అందరూ కలిసి పనిచేశారు. ఒక విధంగా నెగిటివ్ చేయాల్సిన వాడు కూడా కలిసి పనిచేశారు అక్కడ. అంతే కదా, ఎన్టీ రామారావు డిఫెన్స్లో పడ్డాడు కదా, ఎన్టీ రామారావు కోఆపరేట్ చేశాడు కదా. అవును, మీ డిమాండ్స్ అన్నీ కూడా ఆమోదించేస్తున్నారనే పరిస్థితిలో ఉన్నాడు ఎన్టీ రామారావు. అలాంటి చీఫ్ మినిస్టర్ ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు అలాంటి చీఫ్ మినిస్టర్ ఎక్కడ? ఎవరినైనా ఏదైనా అడిగితే వినే పరిస్థితి ఉందా? ఉద్యమం ద్వారా ఏదైనా అడిగితే ఇవాళ ఎవరైనా చేసే పరిస్థితి ఉందా? ఎవరు పట్టించుకోవడం లేదు కదా. కానీ అవన్నీ కలిసి వచ్చినాయి. వీటన్నింటినీ మనం గుర్తుపెట్టుకోవాలి. నా దృష్టిలో ఓ 10 అంశాలు కారంచేడు యొక్క సక్సెస్కి కారణమైంది, దేశానికి మేలు చేసింది. యాక్ట్ రావడం వల్ల ఎంత లాభం జరిగింది. అది ఆ కలెక్టివ్ ఎఫర్ట్. తర్వాత ఉద్యమాలు చేయాలి, నాయకులకు స్వార్థపరులు అయిపోయారు. ప్రతి ఒక్కరు మీడియాని ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటున్నారు. మొదలుపెట్టింది కొద్దిగా తానే లీడ్ చేస్తున్నాను మీడియాకి చెప్పుకునే ప్రయత్నాలు చేయడం చాలా చోటు చేస్తున్నారు. అది మిగతా ఉద్యమాలు ఫెయిల్ కావడం కారణం. అది కూడా మాత్రమే కాదు, ఈ 40 ఏళ్ల కాలంలో జరిగింది ఏంటంటే, ఈ మెయిన్ స్ట్రీమ్ రాజకీయ పార్టీలు ఈ మూమెంట్స్ చేసే అవకాశం ఉన్న వాళ్ళందరినీ కూడా తమ వైపు ఎంతో కొంత లాగేసుకున్నారు. అందుకోసం కమ్యూనిస్ట్ పార్టీలు వెనకాల కార్మికులు లేరు కదా. అవును, ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు మరి కార్మికులు ఎక్కడ ఉన్నట్టు? ఏదో పార్టీలో, టీడీపీలోనూ, వైసీపీలోనూ, ఏదో పార్టీలో ఉంటారు, బీఆర్ఎస్లోనూ, ఇంకో దాంట్లో కాంగ్రెస్లోనూ అలా విడిపోయి ఉంటారు కదా. అందరినీ కొద్దిగా లాగేసుకున్నారు. అది ఆ వర్క్ లేదు. కారంచేడు తర్వాత వచ్చినటువంటి ఉత్తేజము లేదు, ఆ ఉత్సాహము లేదు, ఆ యూనిటీ లేదు. ఆ ఊపులోనే కొంత ఉనికివాద ఉద్యమాలు వచ్చినాయి, ఆంధ్రప్రదేశ్లో వచ్చినాయి, దేశవ్యాప్తంగా వచ్చినాయి.
ఉనికివాద ఉద్యమాలు వచ్చినాయి, ఐడెంటిటీ మూమెంట్స్ వచ్చినాయి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు. అది కొంత ఇంపాక్ట్ ఇచ్చినాయి కానీ తర్వాత అవి బలహీనపడిపోయింది. అంటే వాళ్ళందరినీ అకామిడేట్ చేసుకున్నారు మిగతా పొలిటికల్ పార్టీలు. వాటికి విరుగుడు మన దగ్గర లేదు. ఓకే. మనం ఆలోచించలేకపోయాం. ఉద్యమాలు చేసేవాళ్ళు ఆ ఏరియా అందుకోసం బలహీనపడిపోయింది. ఈవెన్ మావోయిస్టు పార్టీ కూడా బలహీనపడిపోయింది. ఓకే. సార్ అంటే కారంచేడు ఉద్యమం అంత ఏదైతే ఉందో, చుండూరుకు సంబంధించిలో కూడా అక్కడ కూడా దళితుల మీద దాడులు జరిగాయి. కానీ ఇక్కడ కమ్మలు ఉండటం వల్ల అందరూ కలిసి ఉధృతంగా ముందుకెళ్లారు. అక్కడ రెడ్డి కమ్యూనిటీ ఉందని చెప్పి కొంతమంది కమ్మలు ఎవరైతే ఉన్నారో అక్కడ మీరు ఏం చేయలేకపోయారు అన్నట్టు మాట్లాడుతున్న పరిస్థితి. మీరు చుండూరుకు సంబంధించి కూడా తెలుసు. దీనికి డిఫరెన్స్ ఏంటి సార్ ఆ రెండిట్లో? నాకు 2 ఒకటేనండి స్వభారీత్యా. ఒక అమ్మాయన ముఖ్యమంత్రిగా ఉండగా కార్యంచేడు జరిగింది. ఒక రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా చుండూరు జరిగింది. చుండూరు రెడ్లు మాత్రమే కాదు, కాపులు కూడా ఉన్నారు. దాడి చేసినటువంటి వాళ్ళు ఇద్దరు కూడా ఉన్నారు. ఒక జాయింట్ ఎఫర్ట్ మటుకు చుండూరులో జరగలేదు. మీరు కూడా గ్రౌండ్ లెవెల్ అక్కడికి వెళ్ళారు కదా? అవునండి, వెళ్ళారు. వెళ్ళండి, చుండూరు వెళ్ళాను. 2-3 సార్లు వెళ్ళా. పీపుల్స్ వార్ నన్ను అడిగింది చుండూరు కూడా లీడ్ చేయమని చెప్పి. నేను అప్పుడు కొత్తగా ఆంధ్రజ్యోతిలో చేరున్నాను నేను. ఆంధ్రజ్యోతిలో వెంటనే మనం ఉద్యమం మానేసి అక్కడ హోల్ టైం ఉండడం కుదరదు అనుకున్నా. ఆ మూమెంటు సక్సెస్ కాల. లోకల్ కోర్టులో శిక్షలు పడ్డాయి కానీ ఓకే, పై కోర్టుకి వెళ్ళేటప్పటికి వాళ్ళకి అనుకూలంగా మారిపోయింది. బలహీనపడిపోయింది ఉద్యమం. అన్నిటికన్నా ముఖ్యమైన కారణం ఏంటంటే కారంచేడు లాంటి ఒక ఐక్య పోరాటం కాదు చుండూరు కాదు, దాని చీలిక ఉంది. ఓకే. అంటే అక్కడ కూడా బాధితులకు న్యాయం జరిగింది అనుకోవచ్చా? అంటే కారంచేడుతో పోల్చుకుంటే. కారంచేడుతో ఏ ఉద్యమాన్ని కూడా దేశంలోనే ఏ ఉద్యమాన్ని కూడా మీరు పోల్చలేము. విచిత్రం ఏంటంటే కారంచేడు ముందు ఉదాహరణ లేదు. ప్రెసిడెన్సీ అంటాం మనం. ఇది ఉంది, దీన్ని బట్టి వీళ్ళు నడిచే అసలు ఎవరికి ఏది తోస్తే అది చేశారు కారంచేడులో. ఎవరికి ఈ కత్తి పద్మారావు గారు ఏది తోస్తే అది చేశాడు ఆయన. నాకు ఏది తోస్తే అది నేను చేశాను. సరగల రాజశేఖర్కి ఏం తోస్తే ఆయన చేశాడు. ఇంకొక ఆయన జాన్సన్ ఆయన చర్చ తరఫున ఆయనకి తోస్తే అది చేశారు. కానీ నిజాయితీగా చేశారు. చుండూరు వచ్చినట్టుగా రాజకీయ కోణాలు వచ్చేసేటప్పటికి అది యునైటెడ్ ఎఫర్ట్ అవ్వదు. ఎప్పుడైతే పొలిటికల్ స్టాండ్ మీరు తీసుకుంటారో మిగతా పార్టీ సపోర్ట్ చేయవు కదండి. మీరు ఒంటరి వాళ్ళు అయిపోతారు. పైగా దాంట్లో ఉన్నటువంటి ఒకే ఒక సక్సెస్ ఏమిటంటే లోకల్గానే ట్రయల్ కోర్టు పెట్టారు. ట్రయల్ కోర్టు శిక్షలు కూడా వేసింది. ఆ శిక్షను హైకోర్టు కొట్టేసింది. గంప కొద్దిగా నిర్దోషులని తేల్చిపడేసింది. ఓకే. అది ఆ తర్వాత సహజంగానే సుప్రీంకోర్టుకి వెళ్తారు. అది పెద్ద నిలబడలేదు. ఓకే సార్. ఆపరేషన్ కగార్ గురించి ఏం చెప్తారు సార్? ఆపరేషన్ కగారు తన లక్ష్యాన్ని సాధించేసిందండి. అంచేత దాన్ని ఇప్పుడు వెనక ముందు వెళ్ళటం వల్ల లేదు. రెండోది ఏంటంటే గవర్నమెంట్ తరఫున చాలా దుర్మార్గమైనటువంటి అమానుషమైనటువంటి డెసిషన్ అది. నేను వీళ్ళని చంపేస్తాను డేట్ లోపల, ఒక్కడూ లేకుండా చేస్తాను అంటే ఇంత రాజ్యాంగబద్ధ వ్యవహారం కాదు. ఓకే. ఆ మాట నాకు తెలిసి వెంగళరావు కూడా అనలేదు. వెంగళరావు కూడా చంపాడు వెంగళరావు టైంలో, ఎమర్జెన్సీ టైంలో. కానీ చంపేస్తానని మాట అనలేదు. ఏదో ఎదురుగాబులు జరిగినాయి, వాళ్ళు వీళ్ళని కలిసి కాల్చుకున్నారు. నక్సలైట్లు 20 మంది చనిపోయారు, 2 పోలీసులు కూడా చనిపోయారు అంటే మాటలు వచ్చాయి ఆ రోజులు. అలా కాకుండా దేశ హోంమంత్రి 1926 మార్చి 31 తారీఖు లోపల ఒక్క మావోయిస్ట్ కూడా లేకుండా చేసేస్తాను అని అన్న మాటలు రాజ్యాంగబద్ధం కూడా కాదు. అవి రాజ్యాంగబద్ధం కాదు. రాజ్యాంగం రాసిందే హింసకు వ్యతిరేకంగా. చాలామంది ఆ విషయాన్ని గమనించడం లేదు. ఇప్పుడు భారతదేశంలో రాజ్యాంగం రాసే నాటికి తెలంగాణలో సాయుధ పోరాటం జరుగుతున్నది. రాజ్యాంగానికి ముందే ఉంది సాయుధ పోరాటం. ఉంది, రాజ్యాంగం ముందే ఉంది తెలంగాణలో. అంటే అంతేనా కూడా 46లో రాజ్యాంగ సభ మొదటి ఏర్పడ్డదిలేండి. 46లో మొదలైంది. 46లో తెలంగాణలో అడ్మినిస్ట్రేషన్ కూడా మొదలైంది. ఓకే. కమ్యూనిస్ట్ పార్టీ పిలుపు కూడా ఇచ్చింది రాజ్యాంగం రాసిన నాటికి. తెలంగాణ పోరాటం ముందు మొదలైంది, తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ పిలుపు ఇచ్చింది జాతీయ స్థాయిలో. ఓకే. బిటి రణదేవి గారు మాది
రక్తపాత విప్లవం అని చెప్పేసి స్టాండ్ తీసేసుకున్నారు. రక్తపాత విప్లవాన్ని ఆపడం కోసమే రాజ్యాంగ రచన సాగింది. మర్చిపోకూడదు ఈ విషయాన్ని ఎవరు కూడా. ఓకే. ఎవరికైనా మర్చిపోతే అంబేద్కర్ రాజ్యాంగ సభలో చివరి ఉపన్యాసం ఆయన 24 తారీఖున అనుకుంటాను, నవంబర్ నెలలో, నవంబర్ 29న 25న రాజ్యాంగ సభ ఆమోదించింది రాజ్యాంగాన్ని. ఓకే. ఒక రోజు ముందు అంబేద్కర్ మాట్లాడాడు, చివరి రోజు నెహ్రూ మాట్లాడతాడు. సభకి నాయకుడు ఆయనే కదా, సభానాయకుడు నెహ్రూ కదా, సభాధ్యక్షుడు సర్వేపల్లి రాధాకృష్ణ, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అంబేద్కర్ తన చివరి ఉపన్యాసంలో మాట్లాడినాడు. ఈ రాజ్యాంగం వచ్చిన తర్వాత మనము రాజకీయ రంగంలో సమానత్వం సాధిస్తున్నాము. రాజ్యాంగం అమలు రాగానే, ఎందుకంటే ప్రతి మనిషికి ఓటు ఇస్తున్నాం మేము, ప్రతి ఓటుకి సమాన ఈక్వల్ విలువ ఇస్తున్నాం కాబట్టి సమానత్వం సాధిస్తున్నాము. రాజ్య పొలిటికల్ ఏరియాలు, రాజకీయ ఏరియాలు. కానీ సమాజంలో సామాజిక స్థాయిలో కానీ ఆర్థిక స్థాయిలో రంగంలో కానీ అసమానత్వం కొనసాగుతూనే ఉంటుంది. రేపు ఈ ఓట్ల ద్వారా ఏర్పడే ప్రభుత్వము ఆ రెండు అసమానత్వాలను కూడా తగ్గించాలి. ఓకే. సమానత్వం తీసుకురాకపోతే దాని బాధితులు ఉంటారు కదా, వాళ్ళు ఈ 3 ఏళ్ళుగా మన కష్టపడి తయారు చేసిన ఈ భవనాన్ని పీల్చి పడేస్తారు అన్నాడు. ఓకే. దే బ్లాస్ట్ అన్నాడు, దే బ్లో ఇట్ అప్ అన్నాడు, పీల్చి పడేస్తారు అని ఏం చెప్తున్నాడు ఆయన? సోషలిజం చెప్తున్నాడు. అర్థమైందా? ఓకే. అది తెలంగాణను దృష్టి పెట్టుకుని చేసింది. అది మర్చిపోయి మీరు అక్కడ తిరుగుబాటు చేశారు. నీవు అనుకున్నటువంటి దంతేవాడో మరో ఆ ప్రాంతంలోని జనం ఎందుకు తిరుగుబాటు చేస్తారు? అసమానతంలో తిరుగుబాటు చేస్తారు. వాళ్ళు ఆకలిలోనే తిరుగుబాటు చేస్తారు. సమాన అవకాశం లేకపోవడం తిరుగుబాటు చేస్తారు. అప్పుడు అవన్నీ కల్పించాలి మీరు వాళ్ళకి. ఓకే. కల్పించడం మిమ్మల్ని అంతం చేస్తామన్నటువంటి ఇన్హ్యూమన్. కానీ అదేదో నక్సలైట్ వ్యవహారం అని బయట ప్రపంచం మిన్నుకుండడం కూడా అన్యాయం. మిన్నుకుండేటప్పుడు వాళ్ళే తెలివిగా ముందుగా ఏం చేసి వీళ్ళందరూ లాగేసుకున్నారు. ఉద్యమాలు బలంగా ఉన్న రోజుల్లో సామాజిక వ్యవస్థ ఇలాగెందుకు ఉండేది? ఇవాళ రోజు వార్తలు, చాలా భయంకరమైన వార్తలు చూస్తున్నా, ఎవడు స్పందించాడు. ఇంతకుముందు చిన్న వార్త జరిగితే స్పందించేవారండి. అవును. నేను ఐ విల్ గివ్ ది ఎగ్జాంపుల్. నేను రాడికల్ యూత్ లీగ్కి కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా. మా పని ఏంటి? పొద్దున్నే పేపర్ చదవడం, ఏదైనా ఇన్సిడెంట్ ట్రిగర్ పాయింట్ ఉంటే, అది బెజవాడలో ట్రిగర్ పాయింట్ అక్కర్లా, ఆదిలాబాద్లో అయినా సరే, ఇంద్రవల్లిలో అయినా సరే, ఇంకెక్కడ ప్రపంచంలో అయినా సరే, ఎక్కడ జరిగే ఇన్సిడెంట్ వచ్చిన ఒక ట్రిగర్ పాయింట్ మాకు దొరికితే శుక్రవారం రోజు వార్త చదివినా సరే ఆదివారం మీటింగ్ అనౌన్స్ చేసేవాళ్ళం. 2-1 మధ్యలో ఒకరోజు గ్యాప్ ఉంటుంది. ఒక్కరోజు మాత్రమే గ్యాప్. జనరల్గా ఇంకా టైం తీసుకునేవాళ్ళం కొన్ని సందర్భాల్లో, కానీ ఎమర్జెన్సీ కేసెస్లో 1 డే గ్యాప్, 2 డేస్ గ్యాప్లో కూడా మీటింగ్ అనౌన్స్ చేసేవాళ్ళం. ఎంత ఈజీ అండి మీటింగ్ పెట్టడం అనేది. నాకు ఉంగరం ఉండేది, ఒక కాసు ఉంగరము, అది తాకట్టు పెట్టడం పంపించేవాడు. మా దగ్గర ప్రభుదాస్ గారు అని ఒక ఆయన ఉండేవారు. ఆ తాకట్టు పెట్టుకునే వాళ్ళ ఇళ్ళ దగ్గర తెలుసు ఆయనకి. వాళ్ళు ఉంగరం పంపిస్తే వాడు 100 రూపాయలు ఇచ్చేవాడు, 10 రూపాయలు తగ్గించుకొని, అంటే వడ్డీగాను 90 రూపాయలు ఇచ్చేవాడు. ఈ 90 రూపాయలు నేను ఒకడికి 40 రూపాయలు, ఒకటి 50 రూపాయలు ఇచ్చేవాడు. ఎవరు తెలుసా? ఇద్దరును. ఒకటి భరద్వాజ 40 రూపీస్ భరద్వాజ, కలేగూరు ప్రసాద్కి ఏమో 50 రూపాయలు. కలేగూరు ప్రసాద్ 50 రూపాయల్లో 4 బెంచీలు, 3 కుర్చీలు, ఒక టేబుల్, 2 లైట్లు, ఒక మైకు, ఇదంతా కలిపి ఆ రోజుల్లో ప్యాకేజ్ ఏదో 100 రూపీస్ ఏదో ఉండేది. మా నక్సలైట్ల డిబేట్ అని 50 రూపాయలు మేము రెగ్యులర్గా మీటింగ్ పెట్టేవాళ్ళం కదా, కొంత సింపతి కూడా వాడికి మా మీద 50కి తీసుకొచ్చేవాడు. భరద్వాజ 40 రూపాయల్లో 10 రూపాయలు మైదా పిండి, సైకిల్ రెంటు, కొన్ని టీలు, ప్లస్ 50 వాల్ పోస్టర్లు, అంటించిన పోస్టర్లు, లితోయి. హైదరాబాద్ బెదవాడ అడివిరాముడి సినిమా కాదు కదా మాది రిలీజ్ చేస్తున్నది, ఊరంతా వాల్ పోస్టర్లు అంటించడానికి. మాకు మా సానుభూతిలో 10 పేటల్లో ఉండేవారు, అక్కడ అంటించేవాళ్ళు. ఆ పేట సెంటర్లో 2 చూపడం, 10 పేటల్లో 10 4లు 40 వాల్ పోస్టర్లు వేసేస్తాయి. ఓకే. న్యూ ఇండియా హోటల్ సెంటర్ ఇవాళ ఐలాపురం హోటల్ ఉన్నది, అక్కడ ఆంధ్రప్రభ
ఉండేది ఆఫీస్ ముందు రోజుల్లో. ప్రింటింగ్ ఆఫీస్ అక్కడే ఉండేది ఆంధ్రప్రభ క్వార్టర్. అక్కడ సాయంత్రం పూట మీటింగు. మాకు ఇంకోడు స్ట్రీట్‌కి పక్కనే పాపులర్ షూ కంపెనీ వాళ్ళది గోడౌన్ ఉండేది. ఆళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే శనివారం రోజు వాళ్ళ వాచ్‌మ్యాన్ వచ్చి మాకు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇచ్చేవాడు. ఓకే. వాళ్ళు కుదరలేదనుకోండి, పోల్ మీద నుండి వెదురు వాసం పెట్టి డైరెక్ట్ స్ట్రీట్ నుండి లాగేసేవాళ్ళం. ఈ మాత్రం టెక్నీషియన్స్ మాకు ఉండేవారు. రోడ్డు మీద లాగేసేవాళ్ళం. బహిరంగ సభ జరిపేస్తే ఆ వీధి నిండిపోయేది. ఊర్లో ఉన్న చాలామంది పెద్దవాళ్ళు, అంటే ఒకనాటి కమ్యూనిస్ట్ సానుభూతి పనుల్లో కమ్యూనిస్ట్ పార్టీ పనిచేస్తూ ఇవాళ ఊర్లో కాంక్రెస్ ఆఫ్ ది సిటీగా మారినటువంటి వాళ్ళు, చిన్న చిన్నగా కాదు, ఫిలిం డిస్ట్రిబ్యూటర్ కంపెనీ ఓనర్లు, ఇంకా బిజినెస్ పీపుల్, ఇలాంటి వాళ్ళందరూ కూడా కార్లు కాస్త దూరంగా పెట్టి నడుచుకుంటూ వచ్చి న్యూస్ పేపర్లు పరుచుకొని మీటింగ్ ముందు కూర్చునేవారు. ఓకే. అదంతా నిండిపోయేది. మేము మధ్యలో ఒకసారి ఈ జెండా పట్టుకుని జనం పాటలు మా వాళ్ళు పాడేవారు, జేఎన్ఎం వాళ్ళు. ఉపన్యాసం మధ్యలో వెళ్తే జనంలోనూ మినిమం ₹250 వచ్చేది ఆ రోజుల్లో. మేము ₹100 తోటి మీటింగ్ జరుపుతున్నాం, $250 వచ్చేది. ఓకే. సమ్‌టైమ్స్ 400, 500 ఇక్కడ వచ్చేవి. కానీ ఇది గ్యారంటీ, ₹250 గ్యారంటీ. తలో ₹2 వేసినా, రూపాయి వేసినా కూడాను దట్ ఈస్ గ్యారంటీ. ఓకే. ఆ సీన్ ఇవాళ లేదు. మనం 10 మందికి ఫోన్ చేసి పిలవాలి, ఒక్కొక్కడికి మీరు తప్పనిసరిగా రావాలని చెప్పాలి, మీరు ఉపన్యాసకులని చెప్పాలి. బహిరంగ సభలు పోయిన ఇప్పుడు రౌండ్ టేబుల్స్ తీస్తున్నారు. అంటే వచ్చిన ప్రతి ఒక్కడు కూడా స్పీకరే, వచ్చిన ప్రతి ఒక్కడు కూడా అది ప్రేక్షకుడే. నేను మాట్లాడుతున్నా నువ్వు ప్రేక్షకుడివి, నువ్వు మాట్లాడుతున్నా నేను ప్రేక్షకుడిని. ఈ సీన్ మారిపోయింది, సామాజిక వాతావరణం మారిపోయింది. ఓకే. తర్వాత ఇంకా చాలా గొప్ప పనులు జరిగాయి, చాలా గొప్ప పనులు. ఒక్క రాడికల్ ఉన్నాడండి కాలేజీలో. ఈవ్ టీజింగ్ లేదు. సిగరెట్ తాగడానికి భయపడేవారు స్టూడెంట్స్. సిగరెట్ తాగడానికి, మందు కాదు, గంజాయి కాదు. ఇవాళ చాలా ఓపెన్గా గంజాయి పీల్చేస్తున్నారు. ఓకే. ఇంకా అమ్మాయిలు ఒకరు గొడవలు కాదు. నిన్న మొన్న చర్చ కూడా వచ్చింది మా ఇంట్లోనే. ఒక ఆయన ఒకప్పుడు మీ మిత్రుడు భరద్వాజ్ అని పెద్దవాళ్ళు హింసించిన ఆయన చాలా పెద్ద హైయర్ ఆఫీసర్ అయ్యాడు ఎలక్ట్రిసిటీ బోర్డులో. ఆయన ఒకరోజు భరద్వాజ్ రోడ్డు మోస్తుంటే పట్టుకొని కారులో తీసుకెళ్ళి కిడ్నాప్ చేసినట్టుగానే తన ఆఫీస్ తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఏడ్చాడు. మాకు తెలియక మిమ్మల్ని ఆ రోజు హింసించాం మేము. ఇవాళ కాలేజీలో ఎంత పాడిపోయినాయో నేను అనుభవిస్తున్నాను, నా మనవరాడు మనంగా. సో ఆ సీన్ లేదు. అంటే అంత గొప్పగా ఉండేదో వాతావరణం. ఎవరిని కలిసినా సరే పుస్తకాలు ఇచ్చేవారండి. ఎవరింటికి వెళ్ళినా సరే డానీ నిరుద్యోగి కదా, పుస్తకాలు ఎలా కొనుక్కోగలడు అని 2 పుస్తకాలు ఇచ్చేవారు. ఒక ₹5-10 జేబులో పెట్టేవారు. సినిమాకి వెళ్ళాలన్నా టికెట్ వాడు ఎవడో తీసుకునేవాడు, రైలు ఎక్కినా కూడా ఎవడో టికెట్ తీసుకునేవాడు. ఏ ఊరైనా వెళ్ళిపోయేవాడు. అది మెడ్రాస్ కావచ్చు, కలకత్తా కావచ్చు, ఢిల్లీ కావచ్చు. ఓకే. వెళ్ళిపోవటమే. కాక చాలా అద్భుతమైన వాతావరణం. ఆ వాతావరణం చెడిపోయింది. చెడిపోవడం అంటే మిగతా పార్టీలు వీళ్ళని తీసేసుకున్నాయి. కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు కూడాను డిమాండ్కి తగ్గ జ్ఞానాన్ని పొందలేకపోయారు. అదొకటి. ఆనాటి జ్ఞానం గొప్పది. నేనేమనుకుంటానంటే ఎక్కువ మంది వ్యవసాయ కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళు మాస్టర్స్ వ్యవసాయంలో కానీ నీటిపారుదలలో కానీ వేళ మీద చెప్పగలరు. వాళ్ళు కృష్ణానదిలో ఎప్పుడు ఎవరిది వస్తుంది, ఎంత వస్తుంది, వస్తే ఏ ఊళ్ళు మునిగిపోతాయి, ఇవన్నీ బోల్డ్ జ్ఞానం ఉండేది వాళ్ళకి. ఓకే. అంటే వ్యవసాయ రంగమే ప్రధాన ఉత్పత్తి రంగం ఉన్నంతకాలం కమ్యూనిస్ట్ పార్టీలు అభివృద్ధిలో ఉన్నాయి. అక్కడ నుండి షిఫ్ట్ అయ్యి రకరకాల ఏరియాకి వెళ్ళిపోయిన తర్వాత, సేవారంగం బాగా పెరిగిపోయిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీల నాయకుల శక్తి సరిపోలేదు. ఓకే. శక్తి సరిపోలేదు. ముఖ్యంగా 1990లలో నూతన ఆర్థిక విధానం వచ్చిన తర్వాత దాన్ని ఫేస్ చేయడం ఎట్లాగో కమ్యూనిస్ట్ పార్టీకి అర్థం కాలేదు. వాళ్ళ లిమిటెడ్ నాలెడ్జ్తో ఇప్పుడు కూడా నేను కంట్రోల్ కానీ చైనా లాంటి దేశాల్లో వాళ్ళు బలంగానే ఉన్నారు కదా సార్. కాదండి, చైనాలో బలంగా అసలు చైనా పెట్టుబడిదారు దేశం. చైనా నేను సోషలిస్ట్ దేశం. అసలు కమ్యూనిస్ట్ పార్టీ నుండి నేను బయటికి రావడానికి కారణాల్లో కూడా అదొక కారణం. నేను 1980లలోనే చైనాని కమ్యూనిస్ట్ దేశం అనకూడదని చెప్పా. ఓకే. 80లలో చిన్న చిత్తగా వాళ్ళ దగ్గర చెప్పలేదు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ముందు చెప్పా, మీటింగ్లో చెప్పా. వారి కోపం కూడా వచ్చింది ఆ రోజు.
మిగతా వాళ్ళు నొచ్చుకున్నారు కూడా. పార్టీ విధానానికి, పార్టీ లైన్‌కి భిన్నంగా మాట్లాడింది కమ్యూనిస్ట్ పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘన కింద వస్తది. నువ్వు పార్టీ లైన్‌కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. నేనేమన్నా అంటే యాంగ్సీ ఘనీభవిస్తుందని మనం అనుకోలేదు రష్యాలో. మన రష్యాని రివిజనిస్ట్ కంట్రీ అంటున్నాం కదా ఇప్పుడు. మరి ఆ తర్వాత అదే ఓల్గా కనిపిస్తుంది మనం అనుకోలేదు. యాంగ్సీ కూడా ఘనీభవించి ఉంటుంది, మనం టెస్ట్ చేసామా మనం అన్నాను నేను. తర్వాత పీపుల్స్ అవర్ మీద వచ్చినప్పుడు ఆ మాట కూడా అన్నాను. గోదావరి నది కూడా ఘనీభవించిందేమో మనకు డౌట్ రావాలి కదా అన్నాను. వాళ్ళకి అది కొద్దిగా కోపం వచ్చింది. బట్ నేను ఆ లాజిక్ మటుకు మార్క్సియన్ లాజికే ఫాలో అయ్యాను నేను. ఒక తప్పు ఒకటి జరిగిన తర్వాత రెండో వాడు కూడా తప్పై ఉంటాడని నేను డౌట్ చేయాలి. డౌట్ చేయకపోతే అసలు నేను మనిషినే కాదు. అది చైనాలోనే సామెత ఒకటి ఉంది. అది ప్యాలెస్ బక్ నవల్లో ఒక చోట ఒక డైలాగ్ ఉంటుంది. అది వెన్ ఏ మ్యాన్ బిటెన్ ట్వైస్ బెన్ ఏ డాగ్ ఈజ్ ఏ ఫూల్ ఇన్ డీడ్ ఇఫ్ ఇట్ ఇంట్ ఎక్స్పెక్ట్ ఇట్ ఫర్ థర్డ్ టైం అనేది. ఒక కుక్క ఒక మనిషిని 2 సార్లు కరిసిన తర్వాత అది 3ఓసారి కరుస్తుంది తెలియకపోతే ఆ మనిషికి పిచ్చెక్కినట్టు అన్నది. అది కుక్క కాదు, మనిషికి. మనిషి 2 సార్లు కలిసింది కదా, 3ఓసారి కలిస్తే డౌట్ రావాలి కదా నీకు. సార్. అది అట్లాంటి చోట వాళ్ళ కెపాసిటీ సరిపోలేదు. ఓకే, వాళ్ళకి త్యాగాలని తక్కువ చేయడం వల్ల ఇవాళ వరకు నిన్నటి వరకు చనిపోతున్న వాళ్ళు ఉన్నారు దాంట్లోనూ. సో నేను నేను ఆ త్యాగంని కమిట్మెంట్ని నేనేం తక్కువ చేయడం లేదు. కానీ వాళ్ళ యొక్క మేధో శక్తి తక్కువ అని కూడా అనుకుంటున్నాను. వాళ్ళు లెనిన్లు వాళ్ళు కాదు, లెనిన్ వీళ్ళకి సంబంధం లేదు కూడా అనుకుంటాం. అసలు దాన్ని పెద్ద శత్రువుని అర్థం చేసుకోవడంలోనే వీళ్ళు విఫలం అయిపోయారు అని అనుకుంటాను. అంత పెద్ద శత్రువు వాడు అర్థమే కానప్పుడు గెలవలేము. తర్వాత ఔదార్యం కూడా లేదు అనేది ఒక మాట ఉంది. చిన్న చిన్న పదాల దగ్గర వీళ్ళు దెబ్బలాడుకుని విడిపోయారు పార్టీలు. నిజం చెప్పండి, ఇప్పుడు సిపిఐకి ఏంటి తేడా విధానపరంగా? ఎవరైనా చెప్తే బాగుంటుంది. 2 పార్టీలు దేనికి అక్కడ? ఏంటి సార్? సిపిఐకి సిపిఎంకి తేడా ఏమిటి విధానపరంగా? వాళ్ళే మాట్లాడతారు, వీళ్ళు అదే మాట్లాడతారు. నో డిఫరెన్స్. ఏదో ఆ రోజైతే రివిజనిస్టులు అదే నాన్ రివిజనిస్టులు అని చెప్పి దెబ్బలాడుకున్నారు 63లో అనుకోండి. ఇప్పుడు ఏం తేడా ఉంది? అయినా కూడా 2 పార్టీలు ఎగ్జిస్ట్ అవుతాయి. అట్లా చాలా చిన్న చిన్న విషయాల మీద, నీకే సీరియస్ లేని విషయాల మీద కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందంటే నిన్ను పార్టీల నుండి తీసేయడం కోసం ఒక సిద్ధాంత చర్చ పెడతాం మేము. ఇది వ్యవహారము, నాది వ్యవహారం. రాధాకృష్ణ తీసేయాలని ముందు నిర్ణయించుకున్న తర్వాత దానికి ఒక చర్చ. నేను కూడా ఒప్పుకుంటే నువ్వు కూడా ఒప్పుకుంటే విడిపోతాం బాస్ అని చెప్పేసి. కానీ ఊరికి విడిపోతే బాగుండదు కాబట్టి ఒక సిద్ధాంతం మీద విడిపోయినట్టు ఒక సిద్ధాంతం తీసుకొస్తారు. నవ్వులాటగా ఉంటుంది, నిజంగా జోగ్గా కాదు. చెప్తే ఏడుస్తారని చెప్పేసి ఒకసారి చెప్పడం బయట ఇబ్బంది అనిపిస్తుంది. పీపుల్స్ వారు 2 ముక్కలు అయిపోయింది ఒక దశలోను. సత్యమూర్తి గారును కొండపల్లి సీతారామయ్య డిఫరెన్స్ వచ్చి విడిపోయారు. అదే 3వ ప్రపంచ సిద్ధాంతం అనే దాని మీద డిఫరెన్స్ ఒపీనియన్ అని వాళ్ళు గొప్పగా చెప్పుకొని పుస్తకాలు వేసుకొని పంచారు. 3వ ప్రపంచ సిద్ధాంతాన్ని దాన్ని బయటికి వెళ్ళిన సత్యమూర్తి మాట్లాడలేదు, లోపల ఉన్న కొండపల్లి సీతారామయ్య కూడా తర్వాత మాట్లాడలేదు. ఎందుకు విడిపోయారో అలాగే తెలియదు. దాని మీద పుస్తకాలు వేసుకుని విడిపోయారు. పైగా బుక్స్ వేసారు, చదవమని చెప్పారు జనాన్ని అందరినీ కూడా. ఇలాంటి పనులు చేసి ఉండాల్సింది కాదు. అప్పుడు ఏమైందంటే కొంచెం సీరియస్గా చదివేటువంటి వాళ్ళతో ఐడెంటిఫై కాలేకపోయారు. సింపతి వేరు, ఐడెంటిఫై కావడం వేరు. మమేకం కాలేకపోయారు. ఏదో విన్నారు, ఏదో వీళ్ళు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కదా అని. కానీ ఆ ఏరియా తప్పు చేశారు నక్సలైట్ అనేది నా అభిప్రాయం. అది ఓపెన్గానే రాస్తున్నాను, నేను చెప్తున్నాను, అది నా అభిప్రాయం. అది సింపతి వేరు. నేను పార్టీని మానేసి వచ్చేసి 1990లలో పార్టీ నుండి బయటకు వచ్చేసాను. నేను 90 గట్టిగా మాట్లాడితే జూన్ నెలలో నేను పార్టీ నుండి బయటకు వచ్చేసాను. కానీ అనేక ఛాలెంజెస్ని నేను పార్టీ మూలంగా ఫేస్ చేశాను. అనేక టాస్కులు కూడా తర్వాత కాలంలో వాళ్ళు ఇచ్చిన వాటిని ఫుల్ఫిల్ చేశాను. చివరకు సుధాకర్ని ఆయన డెన్లోను దింపి రావడం కోసం మనం సిటీవీలో పనిచేస్తున్న రోజుల్లో సిటీవీ కారులోనే నా భార్యతో పాటు తీసుకెళ్ళి ఆయన డెన్లో ఒరిస్సాలో దింపొచ్చా. అప్పటి నేను పార్టీ నుండి బయటకు వచ్చి 14 ఏళ్ళు, నాకేం పని లేదు, పైగా విమర్శించి వచ్చిన వాడిని. కానీ వాళ్ళలో మనిషి తగినవాడు లేకును మరొకను వాళ్ళు నన్ను అడిగారు, దింపుదావా, హెల్ప్ చేస్తావా అని చెప్పి. చేస్తానని చెప్పాను. నేను ఒక మనిషి ఫ్రెండు, కమిట్ అయి ఉన్నాడు, అతని యొక్క సైద్ధాంతికత మీద నాకు అభ్యంతరాలు ఉన్నాయి, పరిపూర్ణమైనది కాదు, కుదరదు అని చెప్పేసి. కానీ తను కమిట్ అయి ఉన్నాడు, హోల్ టైమర్గా ఉన్నాడు, వాడి నిజాయితీని మనం మెచ్చుకోవాలి.
అంత నిజాయితీగా అతను ఉన్నప్పుడు వెళ్ళి దింపడం కరెక్ట్ అనుకుని తీసుకెళ్ళి దింపాను. అది దింపడం వేరు, సిద్ధాంతపరంగా వివరించడం వేరు. అలాంటి ఛాలెంజ్ చాలాసార్లు ఇచ్చారు వాళ్ళు నాకు. ఆ టాస్క్‌లన్నీ కూడా పూర్తి చేసి పెట్టా వాళ్ళకి. అంటే ఎప్పుడు అడిగినా అది ఓపెన్ అది. ఎందుకంటే నా ఫ్రెండ్ నాతోటి డానీ మారిపోయాడు అంటే నాకు ఇష్టం ఉండదు. ఓకే. ఎందుకంటే నాతో పాటు కష్టాల్లో ఉన్నోడు మా వాడు నేను కలిసి కష్టాలు పంచుకున్నాం. ఆ లైన్‌లో కొనసాగాడు అతను. అతన్ని మనం గౌరవించాలి. అతని త్యాగాన్ని మనం గౌరవించాలి కదా! అది ఆ ఏరియాలో కాంప్రమైజ్ కాదు. కానీ కూర్చున్నప్పుడు యూ ఆర్ రాంగ్. నువ్వు చేయలేవు. నీకు కుదరదు. నువ్వు ఆయుధాలతో తుపాకులతోటి ఎంత గొప్ప తుపాకులతో ఎలా ఎలా చేస్తావు అది. ఇవాళ డ్రోన్ల పోరాటం జరుగుతుంది. యుద్ధాలు జరుగుతున్నాయి ఇవాళ. యుద్ధ ట్యాంకులతో యుద్ధాలు ఏం జరగవు ఇప్పుడు. వాడి పని అయిపోయింది. అందుకే భారతదేశం చాలా ఏళ్ళుగా భారతదేశం రిక్రూట్మెంట్ లేదు సైన్యంలో తెలుసా మీకు? అక్కర్లేదు అవన్నీ ఒకటి అక్కర్లేదు ఇవాళ. అవన్నీ అవుట్డేటెడ్. సరదాగా మనం మ్యూజియంలో పెట్టుకోవాలి ఆయుధాలన్నీ కూడా. హఠాత్తుగా ఓ డ్రోన్లో వెళ్తారు 4 బాంబులు వేసేసుకుని వచ్చేస్తారు అంతే. దేర్ ఇస్ మ్యాటర్. యుద్ధమే మారిపోయింది. యుద్ధ స్వరూపం మారిపోయింది. సార్ లాస్ట్‌గా చివరిగా ఒకే ఒక్క ప్రశ్న అడుగుతాను ప్లీజ్. సార్. సార్ ఒకటేంటంటే అసమానత్వాల వల్లనే పేదరికం సంబంధించి మనుషుల మధ్య ఆర్థిక అసమానతల కారణంగానే పేదవాళ్ళు, ధనికులు ఉన్న దాని మీదే నక్సలిజం పుట్టింది. అంటే అంతకుముందు సంబంధించి కమ్యూనిస్టు పార్టీలు పేదలకు మంచి చేస్తామని చెప్పి వచ్చాయి. కానీ అప్పటికి ఇప్పటికి ఇంకా పేదవాళ్ళు పేదవాళ్ళుగానే ఉన్నారు. కానీ ఎవరైతే పేదలు పార్టీ కోసం పేదలకు పనిచేస్తాం వచ్చిన నక్సలైట్‌కి సంబంధించిన ఉద్యమాలు క్రమంగా క్షీణిస్తూ ఇప్పుడు గూడా దాని మీద అంత ప్రభావం చూపలేకపోతున్నాయి. కమ్యూనిస్టు పార్టీల వైపు కూడా ఎవరైతే ప్రజలకు మంచి చేస్తాం వచ్చినా వాళ్ళకే ప్రజల దగ్గర ఆదరణ లేదు. నిజంగా ఏమన్నా చేంజెస్ నక్సలైట్ ఉద్యమాలొచ్చింది ప్రజలకు మంచి చేయడానికే కదా సార్! అంటే ప్రజలు ధనవంతులయ్యారా? అందుకనే ఇయన్నీ ఉన్నాయా? లేకపోతే ఇంకా పేదవాళ్ళు పేదవాళ్ళుగానే ఉన్నారా? ఈ ఈ ఏ మార్పొస్తే నిజంగా ఆహ్, ఈ నక్సలైట్ ఉద్యమాలు వాళ్ళ యొక్క భావన ఫుల్‌ఫిల్ అవుతుందని మీరనుకుంటారు? నక్సలైట్ల డిమాండ్లు చాలా వరకు నెరవేరిననేదే నా అభిప్రాయం. హ్మ్. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు గవర్నమెంట్ ఇస్తుంది కదా! ఆ డిమాండ్ నక్సలైట్లదే కదా! పోనీ కమ్యూనిస్టులదే బ్రాడర్‌గా. ఆ! దున్నేవానికి భూమి ఇస్తామన్నారు. రాజశేఖర రెడ్డి సంవత్సరానికి 1,25,000 ఎకరాలు పంచాడు కదా పేదవాళ్ళకి. ఓకే. ఎవరి డిమాండ్ అది? చేసింది కాంగ్రెస్ కావచ్చు. కానీ డిమాండ్ నక్సలైట్‌ది కదా! ఓకే. ఇల్లు అనేది నక్సలైట్ డిమాండే కదా! ప్రతి ఒక్కటి ఇల్లు ఉండాలనేది. అవును. నక్సలైట్ డిమాండ్లని ఈ మెయిన్ స్ట్రీమ్ పార్టీలు అడాప్ట్ అడాప్ట్ చేసుకొని చేసుకున్నాయి. గెలిచే ప్రయత్నం చేస్తున్నాయి. అంతే. అంతే కదా! రూ. 2 కిలో బియ్యం కమ్యూనిస్టుల డిమాండ్ అది. హ్మ్. సిపిఐ, సిపిఎం వాళ్ళు ఊరేగింపులు చేసేవారు. 80 ఏళ్ళ కన్నా ముందు 79 ఆ ప్రాంతంలో ఓకే. రూ. 2 కిలో బియ్యం అమ్మాలని. హ్మ్. దాన్ని ఎన్టీ రామారావు ఓన్ చేసుకొని ఆయన ఇస్తానని చెప్పాడు. కానీ డిమాండ్ ఎవరిది పుట్టించింది? ఎన్టీ రామారావు కాదే. అంతకుముందే కమ్యూనిస్టుల డిమాండ్ అది. భూ ఆక్రమణలు ఇవన్నీ కూడా కమ్యూనిస్టుల పనులు. ఇల్లు కట్టడాలు, బంజరు స్థలాలు ఇల్లు కట్టడం అని కమ్యూనిస్ట్ పని. అవన్నీ కూడా మెయిన్ స్ట్రీమ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత వీళ్ళ అవసరం లేకపోయింది. రెండోది ఏంటంటే చెప్పాను కదా, 2 విషయాలు. వీళ్ళ డిమాండ్లని ఎన్నికల్లో గెలవడం కోసము మెయిన్ స్ట్రీమ్ పార్టీస్ అడాప్ట్ చేసుకున్నాయి కాబట్టి వాటి మీద పాపులర్ నమ్మకం ఉంటుంది కాబట్టి ఎన్టీ రామారావు అధికారంలో వస్తాడు కానీ కొండపల్లి సీతారాం అధికారంలో ఇప్పుడే వస్తాడని తెలియదు కదా, జనం నమ్మరు కదా. సో కొండపల్లి ఎన్టీ రామారావు అంటే ఎన్టీ రామారావుగా ఓటేస్తారు. సహజంగా వైఎస్ జగన్కో చంద్రబాబు నాయుడు గారికో. కానీ ఇయర్ బై ఇయర్ వీళ్ళందరూ కూడా 250 రూపాయలు ఉన్నటువంటి 2004లో 250 రూపాయలు ఉన్నటువంటి నెల పెన్షను ఇవాళ 4,000 వచ్చిందంటే ఎవరి డిమాండ్ ఇది? ఓకే. వీళ్ళ దగ్గర నుంచి ప్రామిస్ వచ్చిందే. చేశారు. డిమాండ్ వీళ్ళది కదా, కమ్యూనిస్ట్ డిమాండ్ కదా అది. ఆ మేరకు బెటర్గా వచ్చింది కదా లైఫ్లో. ఓకే. చాలా చాలా బెటర్మెంట్ ఉంది. కమ్యూనిస్ట్ సాధించలేదని మటుకు నేను ఇప్పుడు అన్నాను. దాని ఇంపాక్ట్ అసలు సొసైటీలో చాలా గొప్పది. కమ్యూనిస్ట్ పార్టీ బలంగా ఉన్న చోట ఆ సమాజంలో అసలు మతతత్వం అనేది తక్కువ. ఆంధ్రప్రదేశ్లో మీరు మతతత్వం ఊహించగలరా మీరు? హ్మ్. అది టీడీపీ గవర్నమెంట్ కావచ్చు, వైసీపీ గవర్నమెంట్ కావచ్చు, లేదా టీడీపీ గవర్నమెంట్లో బీజేపీ భాగం కూడా కావచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ మతత్వాన్ని మీరు ఊహించలేరు. సాధ్యమే పని కాదు. అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క పునాదులు చాలా బలంగా ఉన్నాయి. పీపుల్లో ఆ భావాలు చాలా బలంగా ఉన్నాయి. సోషల్ లైఫ్ చాలా గొప్పగా సోషల్ టెక్స్చర్ని వాళ్ళు చాలా గొప్పగా బిల్డప్ చేశారు. చాలా బిల్డప్ చేశారు. దాని మీద ఇప్పుడు పార్టీలన్నీ ముందుకెళ్తున్నాయి. వెళ్తున్నాయి.
అది దాన్ని ఇగ్నోర్ చేయకూడదు. మాలాంటి వాళ్ళ నాలాంటి వాళ్ళ అసంతృప్తి ఏమిటంటే యెస్, నూతన ఆర్థిక విధానం వచ్చినప్పుడు వాళ్ళు వ్యూహం మార్చుకున్నారు. నువ్వేమో కార్మికుడు, ఫ్యాక్టరీ కార్మికుడు అనుకోవడం మొదలుపెట్టావు. వాడేమో సర్వీస్ సెక్టర్‌ని తీసుకొచ్చాడు ఐటీ పేరుతోటి. సర్వీస్ సెక్టర్ కార్మికుడు అవునో కాదో నువ్వు తేల్చుకోలేకపోయావు. వాడికున్న కష్టాలు ఏమిటని తేల్చుకోలేకపోయావు. వాడికి 50,000, 60,000 జీతం కాబట్టి వాడు చాలా గొప్పవాడని నువ్వు అనుకున్నావు. అంతే కదా! ఉద్యోగ వర్గాలు ఉన్నాయి. వాళ్ళ జీతాలు పెరగడం కోసం మీరు బోలెడంత కృషి చేశారు. ఎన్‌జీఓ ఆర్గనైజేషన్ మొదలెడ ద్వారాను. వాళ్ళు చాలా ఎక్కువ ఇన్‌కమ్‌గా మారిపోయారు. మారిపోతే నీకు ఓటేసే అవకాశం వాళ్ళకి రాలేదు. వాళ్ళు స్థితిమంతుల వర్గంగా మారిపోయారు. అప్పుడు నీ పర్సెంటేజ్ ఎంత కమ్యూనిస్ట్‌కి వస్తున్నది ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ 1% కూడా లేదు ఇద్దరు కలిపి. 2 కమ్యూనిస్ట్ పార్టీలు కలిపి ఆంధ్రప్రదేశ్‌లో 1% కూడా ఓటింగ్ లేదు. అది ఆ పరిస్థితి ఈ నెగెటివ్‌గా కనపడుతున్నది కానీ హ్మ్. పెరిగిన అభివృద్ధిలో వాళ్ళకి పాత్ర ఉన్నదని మనం మర్చిపోకూడదు. చాలా ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం పోరాడింది మొదట్లో కమ్యూనిస్టులే కదా! హ్మ్. పోలవరం కావాలని గొడవ చేసింది వాళ్ళే. హ్మ్. బందర్ కాలువలో ఆ రోజుల్లో పోడుకలు తీసింది కూడా వాళ్ళే. ఇరిగేషన్ రంగంలో చాలా వాళ్ళ వాళ్ళ కృషి, వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువగా ఉన్నది. ఓకే. గొడవ అంతా ఏంటంటే 1991 తర్వాత వచ్చిన నూతన అభివృద్ధిని ఎదుర్కొనే మార్గాలు వాళ్ళు వరల్డ్ బ్యాంక్‌తో నేరుగా ఫేస్ చేయడం ఎట్లాగో వాళ్ళకి అర్థం కాలేదు. లిమిటెడ్ నాలెడ్జ్ ఉంది వాళ్ళకని చెప్పేసి. కానీ కాంట్రిబ్యూషన్ లేకపోతే ఎట్లాగా? ఓకే సార్. లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటే ఒకటి అడుగుతాను సార్. 2045కి అంటే 2045కి ఇండియా వికసిత్ భారత్‌లో భాగంగా ఆహ్, టాప్ 3 ఆర్థిక శక్తుల్లో ఒకటిగా ఎదుగుతుంది అని చెప్పి బీజేపీ చెప్తుంది. నిజంగా భారతదేశానికి ఆ యొక్క శక్తి ఉందా? అంతవరకు ఎళ్ళే అవకాశం ఉందా? లేకపోతే ఎలాంటి విషయాల్లో ఈ వీళ్ళు ఆర్గ్యుమెంటే బోగస్. హ్మ్. డెఫినెట్‌గా వెళ్తది. హ్మ్. జీడీపీ భారతదేశానిది 3వ స్థానానికి ప్రపంచంలో అంటే అమెరికా, చైనా తర్వాత స్థానానికి వెళ్తది. ఓకే. ప్రస్తుతం ఆ స్థానంలో జర్మనీ ఉంది. హ్మ్. ఇవాళ 3వ స్థానంలో ఉన్నది జర్మనీ ఉంది. దాన్ని దాటుతది. కానీ అందరూ మర్చిపోతున్న విషయం ఏంటంటే జర్మనీ జనాభా ఎంత? భారతదేశ జనాభా ఎంత? హ్మ్. జర్మనీ కన్నా మనం 10 రెట్లు ఎక్కువ. సో, అంచేత జర్మనీలో పెర్ క్యాపిటా ఇంత ఉండేదైతే మనం ఇంత కూడా ఉండం. హ్మ్. పేదరికమే ఉంటుంది. మూడో ఆర్థిక వ్యవస్థగా మారతాం మనం. కానీ పేదవాళ్ళుగానే ఉంటాం. ఉంటాం. ఆ విషయాన్ని మర్చిపోకూడదు. అదేదో గొప్పగా అది బీజేపీకి కావాలని దాన్ని ప్రచారం చేస్తున్నాం. థర్డ్ పొజిషన్‌కి వస్తున్నాం, తీసుకొస్తున్నాం అని చెప్పి. అది మొదటి నుండి ఉన్నటువంటి సిద్ధాంతమే ఆర్ఎస్ఎస్‌కి అది. అదేంటంటే వాళ్ళు దేశ ధనవంతులు బలపడితే ప్రపంచ మార్కెట్‌లోనూ భారతదేశం బలపడుతుంది అనేది. పివి నరసింహ కూడా ఆ మాటలే మాట్లాడాడు. ఇండస్ట్రియలిస్ట్‌ని మనము కాపాడుకుంటే, ప్రోత్సహిస్తే ఇండస్ట్రియలిస్టు ప్రజల్ని కాపాడుకుంటారు, ఆదుకుంటారు అని చెప్పేసి. దాన్నే వాళ్ళు ఏమన్నారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ అన్నారు వాళ్ళు. వాళ్ళని పెంచితే వాళ్ళు వస్తారని. ఆ పరిస్థితి తెచ్చుకోవడం దేనికి? అది నెంబర్ గేమ్ అది. నేను అడిగేది ఏంటి పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంతమంది అది తేల్చండి. పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రపంచంలో అప్పుడు కూడా 50వ స్థానంలో ఉంటాం మనం. అది సుఖం ఏంటి? నేను ఇందాక కూడా చెప్పాను బంగ్లాదేశ్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ మనకన్నా ఎక్కువ ఎక్కువ ఇవాళ ఉంది. వెరిఫై చేసుకోండి. హ్మ్. అది ముఖ్యం. బంగ్లాదేశ్ జీడిపిలో హ్మ్. ఇండియా కన్నా 30 స్థానాల కింద ఉంటుంది. అది కాదు ముఖ్యం, చూడాల్సింది అది. ఇంకోటి ఏమిటంటే అందరికీ తెలిసిందే ఆర్థిక శాస్త్రంలో ఒక చెరువు దగ్గర ఒక బోర్డు ఉంటుంది. ఈ చెరువు సగటు లోతు 3 అడుగులు అని. హ్మ్. అప్పుడు నాలాంటోడు 5 అడుగుల 3 అంగుళాలు 4 అంగుళాలు ఉన్నోడు ఏమనుకుంటాడు, మనం మునగం కదా అని దిగుతాడు. దూకితే అక్కడ 30 అడుగులు ఉంటుంది, మునిగి చేస్తాడు వాడు. యావరేజ్ అనేది హ్మ్. ఒక పెట్టుబడిదారి ఇండికేషన్స్, మీటర్సు అనే మాట ఒకటి ఉంది. కమ్యూనిస్ట్ అలా కాదు. అని కనీస పేదవాడు ఎవడు అత్యంత ధనవంతుడికి, దేశంలో ఉన్న ధనవంతుడికి అత్యంత పేదవాడికి ఉన్న వ్యత్యాసం ఏమిటి? అది నువ్వు తగ్గిస్తావా? అంబానీకి ఆదానీకి ఉన్నదానికిను మణిపూర్లో ఒక కుకీ ఫ్యామిలీకి ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించే తగ్గించాలి. ప్రోగ్రాం ఉందా నీ దగ్గర ఏమన్నా? అది చెప్పు. ఇంత దూరాన్ని ఇక్కడికైనా తీసుకొస్తా పోనీ. ఆ ప్రోగ్రాం లేకపోతే ఘర్షణ ఎప్పుడు ఉంటుంది. ఘర్షణ ఏ రూపం తీసుకుని మనం ఏం చెప్పలేము మనం. మళ్ళా రక్తపాత ఇప్పులు రావు అని చెప్పేసి చెప్పలేం. మనం ఎలా చెప్తాం మనం? హ్మ్. వాడు బతకాలి కదా వాడు. అవును. మణిపూర్ అంతా నీకు కావాలి. మణిపూర్ మేజర్ గొడవ ఏంటి?
మీకు తెలియని చాలామంది విషయం ఏంటంటే, ఆర్థిక వ్యవస్థలో ఆయుధాలు నెంబర్ 1 అనుకుంటాం మనం. సెల్లు. కాదు, మాదక ద్రవ్యాలు నెంబర్ 1. అది అఫీషియల్ కౌంట్స్ ఉండవు దానికి. అది లెక్కలేస్తారు దాని వరల్డ్‌లో ఉన్నట్టు అనేక ఏజెన్సీ లెక్క వేస్తాయి. ఎందుకంటే ఆయుధాన్ని నువ్వు సంవత్సరంలో ఒకసారి కూడా వాడవు. మాదక ద్రవ్యాన్ని వారానికోసారైనా వాడాలి నువ్వు. ఒకసారి అలవాటు పడితే రోజు వాడాల్సి వస్తుంది, లేదా వారానికోసారైనా వాడాల్సి వస్తుంది. డ్రగ్స్. అక్కడ గోల్డెన్ ట్రయాంగిల్ అని ఒకటి ఉంటుంది మణిపూర్ అవతల. ఓకే. మయన్మారు, ఇండియా, మరో దేశం కలిసి చోట గోల్డెన్ ట్రయాంగిల్. అది వరల్డ్ సెంటర్ అది డ్రగ్స్కి. దాని మీద ఇండియన్ కార్పొరేట్కి ఇప్పుడు పవర్ కావాలి. సో వాళ్ళకి మణిపూర్ అడ్డంకి. కాబట్టి అది చేయాలి వాళ్ళు. అది చేయాలి అది. నేను ఒకసారి ఢిల్లీలో ఇంటర్నేషనల్ సెమినార్ అటెండ్ అయ్యా. దాంట్లో చెప్పారు ఇలా, అంటే ఆడవాళ్ళ మీద అది, ఉమెన్ ట్రాఫికింగ్ మీద ఇంటర్నేషనల్ సెమినార్ అది. దాంట్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే, నెంబర్ 1 డ్రగ్స్, నెంబర్ 2 ఆయుధాలు, ఆర్మ్స్, నెంబర్ 3 సెక్స్ ఎకానమీలో. అసలు మనం సెక్స్ని ఆర్థిక వ్యవస్థగా చూడగలం మనం? అసలు చూడలేదు. మన బుర్రలకు ఉన్నాయా? దీస్ ఆర్ థింగ్స్, ఈ కొత్త విషయాలు ఇవన్నీ కూడాను. వీటన్నిటిని అర్థం చేయకుండా దీన్ని బయటపడటం అర్థం కాదు. నా ఉద్దేశంలో కమ్యూనిస్ట్ నాయకులు ఆ ఏరియాలో, మిగతా వాళ్ళు వేరు, వాళ్ళు పాపులిస్టులు, వాళ్ళు 4 స్లోగన్లు ఏవో చేస్తారు. సూపర్ 6 అంటారు, సూపర్ 10 అంటారు. రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు సూపర్ 6 అయిన తర్వాత జగన్ ఒక సూపర్ 10తో రావచ్చు, గెలవచ్చు కూడా. అవి మనం చెప్పలేము మరి. కానీ ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయవు. ఓకే. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కోసం నిజాయితీగా ఉన్న వాళ్ళకి ఈ కెపాసిటీస్ లేవు. అది ప్రాబ్లం. ఓకే. ఓకే. అది. థ్యాంక్ యూ సో మచ్ డానీ సార్. ఎందుకంటే ప్రస్తుత రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాల మీద చాలా చక్కని విశ్లేషణ, మీ యొక్క రెస్పాన్స్ని తెలియజేశారు. నమస్కారం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.